రండి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా బైబిల్లో ఒక మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన. ఎన్నో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, వాటిలో మనం చూస్తున్నాం అది ఏంటంటే మొదటి ఉపవాస ప్రార్థన. ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో ఈరోజు ఎన్నో రోజు 15వ వారం నాకు తెలిసి. కాబట్టి గత వారాలన్నీ కూడా దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని గత దాదాపు 14 ఉపవాస ప్రార్థన కూడికల్లో దేవుడు మనకు ఎంతగానో ఆయుష్ క్షేమాన్ని ఇచ్చిన వాడు ఉన్నాడు. కాబట్టి ఆయన జీవిత చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన జీవిత చరిత్రలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి దేవుడు మనకి మర్మంగా ఉంచి దాచిపెట్టి ఉంచాడు. కాబట్టి ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, ఈ యొక్క మర్మంలో ఆయన ఉపవాస ప్రార్థనే మన జీవితాలకి మర్మంగా ఉంది. ఆ మర్మంలో ఒక మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు 15వ వారం. ఏంటి ఉపవాస ప్రార్థన అంటే 6వ వచనంలో మనం చదివాం కదా, నీవు దేవుని కుమారుడు అయితే. మొదట 2వ వచనంలో ఒకసారి చదువుదాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట ఆయన ఆకలి కొనగా. కాబట్టి 40 దినాలు యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన, 40 దినాలు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థనలో మనం చూస్తూ వస్తున్నాము. ఇది ఎన్నో ఉపవాస ప్రార్థన. 40 దినముల ఉపవాస ప్రార్థనలో ఇది 15వ రోజు ఉపవాస ప్రార్థన. ఈ 15వ జీవితం అంటే ఎందుకు ఈ మాట అంటున్నామంటే 15వ రోజు అని, ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా 40 మర్మాలు మనకు బయలుపరచబడుతున్నాయి. దాంట్లో మొదటిది చాలా చూసాం, మొదటి నుండి అంటే గుర్తుపెట్టుకోవాలి కష్టం, కానీ చాలా ఉంటాయి. ఈరోజు మనం చూసేది ఏంటంటే 15వ వారం. ఏంటి వారం అంటే, నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వెలుగులో ఇలా దేవుడిని ఎలా జరిగిస్తాడేమోనని సంబోధిస్తున్నాడు. అయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా 15వ వారం వెనక కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ కొన్ని విషయాలు యేసు ప్రభువారు కూడా చెబుతాడు. అయితే సాతానుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ పాదములు ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నది కదా అని ఆయనతో చెబుతున్నాడు సాతాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ఆయన పాదములు రాతికి తగలటం కాదు, కానీ ఆయన పాదముల దగ్గరికి వచ్చిన వారికి అనేకమైన అద్భుతాలు చేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన పాదముల దగ్గరికి ఎవరు ఏ అక్కరతో వచ్చినా ఆ అక్కర్లు తీర్చబడటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గరికి అందరూ వస్తారని తెలుసు, అనేకులు వస్తారని తెలుసు. వాళ్ళు ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఏం చేస్తారన్నది కూడా ప్రభువుకి తెలుసు. ఎందుకంటే ప్రభు భవిష్యత్తు ఎరిగిన వాడు, అనంత జ్ఞాని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేకులు ఆయన పాదముల దగ్గరికి వస్తారు. కాబట్టి ఆయన పాదముల దగ్గరికి వచ్చిన వారికి, ఆయన దగ్గరకు వచ్చే వారికి ఆయన ఏమాత్రం త్రోసివేయకోకుండా, ఆయన పాదముల దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఏమాత్రం త్రోసివేయకోకుండా, ఆయన పాదముల దగ్గరికి ఏ అవసరాలతో వచ్చారో ఆ అవసరాలు తీర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. అర్థమవుతుందండి? ఆయన పాదముల దగ్గరికి మనుషుడు ఏ అవసరాలతో అయితే వచ్చాడో ఆ అవసరతలు తీర్చడం కొరకు మొదట ఆయన ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాడు, వారి అవసరం తీర్చడం కొరకు. ఆయన పాదముల దగ్గరికి ఎవరు వచ్చారు అని అంటే ఒక 5 విషయాలు చెప్పవచ్చు. 5 విషయాలు మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. సమయంలో తండ్రి మరి ఆరంభ ప్రార్థనలు తోడుగుండారు, పాటలు పట్టడానికి సహాయం చేశారు, వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతాను, సహాయం చేయండి. దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకునండి. మరొకసారి దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానుల వైపు చూసినట్లు
నా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా నా తండ్రి మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకోనండి. మరొకసారి ప్రభు మాకు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ చిత్తం ఏమయ్యిందో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఉద్దేశాలకు మేము ఎన్నడూ కూడా విరోధం కాబట్టి ఈరోజు ఈ వర్తమానం కూడా మా సొంత ఆలోచన జ్ఞానం తెలకోకుండా మీ పరలోకపు జ్ఞానము, మీ మాటలు, మీ ఆలోచన బయలుపరచండి. నా తండ్రి మీరు మరి భూమి మీద ఉన్నప్పుడు మీరు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మీ పాదముల దగ్గరికి వచ్చిన వారు ఎవ్వరూ కూడా ఖాళీకి వెళ్ళాల. కాబట్టి తండ్రి మేము కూడా ఈరోజు మీ పాదముల దగ్గరికి వస్తున్నాం. వర్తమానం ధ్యానించే విషయంలో మీ పాదాలను ఆశ్రయిస్తుండగా మీరే మాకు సహాయం చేసి భౌతికంగా నేను ఎంత బలహీనమైనప్పటికీ కొద్ది బలంగా అయినప్పటికీ ఇంకా బలహీనత ఎక్కడైతే ఉందో దేహం ఆ బలహీనత తొలగించి బలపరిచి ఈరోజు పరిచయంలో వాడుకోండి. దేవా నేను బలంగా ఉండనన్న కారణం మీరే, నాలో బలహీనతల్లో బలాన్ని ఇవ్వగలిగిన కారణం కూడా మీరే. కాబట్టి ప్రభు మీరు నన్ను బలపరచండి, నన్ను బలపరచమని నేను సమస్తం చేయగలను భక్తులు సెలవిస్తున్నట్లు మీరు నన్ను బలపరిస్తే మీ కొరకై సమస్తం చేయడానికి మీరు ఏమి ఉద్దేశించారో అది చేయనట్లు సాయించండి. ఈరోజు వాక్యం అంతా దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి బలహీనత ప్రభు యేసుక్రీస్తు నామమున పేరట తొలగించబడును గాక. మీ పాదం దగ్గరకు వస్తున్నాం దేవా. వాక్యం ధ్యానిస్తుండగా ఇక్కడికి వచ్చిన మా జీవితాల్లో ఏం అవసరతలు ఉన్నాయి అన్నీ తీర్చబడి శత్రు సిగ్గు మీకు మహింకరంగా ఉండేలాగా సాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ముందున సంత దీవించమని మీ ప్రియకుమారుడు మా ప్రభును మా రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగనుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన పాదములు రాతికి తగలటం కాదు, కానీ ఆయన పాదముల దగ్గరకు వచ్చిన వారికి ఎవరు ఎలాంటి అక్కర్లో వచ్చినా, ఎవరు ఎలాంటి కొరతలతో వచ్చినా ఆయన పాదముల దగ్గరికి వచ్చిన వారిని ఆయన త్రోసివేయకోకుండా వాళ్ళ అక్కర్లు తీర్చడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన పాదముల దగ్గరికి ఎలాంటి వారు వచ్చారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన పాదముల దగ్గరికి ఎలాంటి వారు వచ్చారు బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఆయన పాదముల దగ్గరికి ఎలాంటి వారు వచ్చారు, ఎందుకంటే వారిని కూడా త్రోసివేలా. ఆయన పాదముల దగ్గరికి ఎలాంటి వారు వచ్చారంటే మొదటి మాట మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. బహుజన సమూహంలో ఆయన వద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. కాబట్టి ప్రియులారా ఆయన దగ్గరకు వచ్చే వారిని ఆయన ఏమాత్రం త్రోసివేయట్లేదు, కానీ ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేసిన అనుభవం మర్మం మనకి ఈరోజు 15వ కోణంలో తెలియపరచబడుతుందంటే మొదటి ఉపవాస ప్రార్థనలో 40 మర్మాలు ఉండే, 40లో ఈరోజు 15వ మర్మాన్ని తెలుసుకుంటున్నాం. ఏంటి 15వ మర్మం అంటే ఆయన ఉపవాస ప్రార్థన దేని చేశాడంటే ఆయన పాదముల దగ్గరికి వచ్చిన వారిని ఆయన పక్కకు నెట్టేయకోకుండా ఆయన పాదముల దగ్గరికి ఎవరైతే అవసరతలు వచ్చారో అవసరాలు తీర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన పాదముల దగ్గరికి వచ్చిన వారు ఎవరు అని అంటే మొదటి మాట ఇక్కడ కనపడుతుంది. ఎవరు చూడండి 30వ వచనం. బహుజన సమూహంలో ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు. ఎవరు వచ్చారండి? గుడ్డివారు. కానీ మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా గుడ్డివారు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి గుడ్డివారు వచ్చినప్పుడు ఆయన 4వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా 4వ అధ్యాయం 2వ వచనం ఆయన ఉపవాస ప్రార్థన జీవితం మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం ఆయన చేసిన ఉపవాస ప్రార్థన బట్టి ఆయన యొక్క ఉపవాస ప్రార్థన యొక్క అనుభవం ద్వారా ఆయన చేసినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా ఆయనకి తండ్రి ఇచ్చినటువంటి అధికారమును బట్టి ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? మొదట గుడ్డివారు వచ్చారు. గుడ్డివారు ఆయన దగ్గరికి వస్తారే మనం ఇప్పుడు ధ్యానించే దాంట్లో మొదటి వారు ఎవరంటే గుడ్డివారు. వారికి తండ్రి ద్వారా ఏదైతే అధికారం ఇవ్వబడిందో కుమారుడికి, ఆ కుమారుడు తండ్రి ద్వారా పొందుకున్న అధికారం ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన పొందుకున్నటువంటి బలమును బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పాదముల దగ్గరికి ఎవరు వచ్చారండి? గుడ్డివారు ఆయన పాదాల దగ్గరికి వస్తే ఏం చేశాడు? యేసు ప్రభువు వారు గుడ్డివారిని స్వస్థపరిచాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే అనేక కోణాల్లో బైబిల్లో కూడా రాయబడుతూ వచ్చింది. ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు మూసి వారికి గుడ్డితనం కలుగజేసిందని బైబిల్ సెలవిస్తుంది. చాలా మంది యొక్క జీవితాలు విశ్వాసమే, దేవుని ప్రజలమే, రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన వారు అయినప్పటికి కూడా
మన జీవితాల్లో ఆత్మీయ గుడ్డితనం అన్నది ఒకటి ఉండిపోయింది. ఏముండిపోయిద్దండి? ఆత్మీయ గుడ్డితనం. ఈ ఆత్మీయ గుడ్డితనం ఏం చేసిద్దంటే సరైన విధానంలో మానవుడు దేవుని వాక్యాన్ని కానీ, దేవుని మాటలను కానీ, దేవుని లేఖన భాగాలు కానీ చూడకోకుండా అడ్డగించింది. సో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి భౌతికంగా గుడ్డివారు యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడుతున్నారు, ఆయన పాదాల దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పాదముల యొద్ద ఏం చేశారు? యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద పడవేశారంట. ఎవరిని పడేశారు? గుడ్డివారిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల యొద్ద పడవేసినప్పుడు వారిలో ఉన్న గుడ్డితనం పోతుంది. ఏం పోతుందండి? వారిలో ఉన్న గుడ్డితనం పోతుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మనకు అర్థం కావాల్సిన కోణం, ఒక వ్యక్తి ఆత్మీయ గుడ్డితనం ఉండే వ్యక్తి యేసు ప్రభు యొక్క పాదముల దగ్గరికి వచ్చినప్పుడు తనలో ఉన్న ఆత్మీయ గుడ్డితనం పోతుంది. ఏదైతే ఆత్మీయ విషయాల్లో మనోనేత్రాలు తెరవబడుకోకుండా, దేవుని వాక్యాన్ని చూడకోకుండా, దేవుని లేఖన భాగాలు ఏదైతే చూడకోకుండా గుడ్డితనం మనకు కలుగు చేయబడిందో ఆ గుడ్డితనం నుండి మనం విడుదల పొందుతాం. ఆ గుడ్డితనం నుండి మనం విమోచించబడతాం. ఆ గుడ్డితనం నుండి మనం బయటికి రాబడుతూ వస్తాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా, లేదంటే ప్రతి దేవుని బిడ్డ కూడా ప్రార్థించవలసిన మొదటి కోణం ఏంటంటే, మన కుటుంబీకుల్లో ఎవరికైతే ఆత్మీయ గుడ్డితనం ఉందో, భౌతికంగా వాళ్ళు దేవుని చూడలేక, దేవుని వాక్యాన్ని చూడలేక, దేవుని యొక్క మర్మాలు చూడలేక, ఈ లోక సంబంధమైన దేవత మన కుటుంబీకుల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన ఇంటి వారిలో ఏదైతే ఆత్మీయ గుడ్డితనం కలుగు చేసిందో వాళ్ళని ప్రభు పాదముల దగ్గర తీసుకొచ్చి పడేయాలి. అంటే మన ప్రార్థన ద్వారా ప్రభు పాదాల దగ్గర వాళ్ళని పడేయాలి. అంటే ప్రభు పాదాల దగ్గర పడేయాలంటే వాళ్ళు లాక్కొచ్చి గుంజుకొచ్చి రోడ్లో మొత్తం వాళ్ళు కొట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పడేయాలని కాదండి. ప్రార్థన ద్వారా ప్రభు పాదంలో దగ్గర పడేయాలి. వాళ్ళ గురించి, ప్రభా ఇదిగో నా కుమార్తె ఉంది, ప్రభా నా కుమారుడు ఉన్నాడు, ప్రభా నా సహోదరుడు ఉన్నాడు, ప్రభా నా సహోదరి ఉంది, ఇదిగో వీళ్ళకి రక్షణ లేదని చెప్పని వీళ్ళు ఆత్మీయ గుడ్డితనంలో ఉంటారు. వీళ్ళు ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉంటారు. భౌతికమైన గుడ్డితనం ఉందో లేదో కానీ ఆత్మీయ గుడ్డితనం వారి జీవితాల్లో ఉంది. కాబట్టి నా కుటుంబీకుల్లో నా యొక్క కుమారుడు కానీ, కుమార్తె కానీ, నా అల్లుడు కానీ, మనవడు కానీ, మనవరాలు కానీ, కోడలు కానీ, ఇతర రక్త సంబంధికులు, బంధుమిత్రులు కానీ, నా ఇంటి వారి ఇదిగో ఫలానా ఆత్మీయ గుడ్డితనం ఉంది. వారిలో ఉన్న ఆత్మీయ గుడ్డితనాన్ని పాదం లేదు ఈ రోజు నేను తీసుకొస్తున్నా. ఎందుకంటే మీరు ఉపవాస ప్రార్థన చేశారు, మీ పాదముల దగ్గరికి వచ్చిన వారిని స్వస్థపరచడానికి మీరు ఉపవాస ప్రార్థన చేశారు. ఈ రోజు నా యొక్క మొట్టమొదటి కానీ పాదం మీద పడవేయబడిన వారు ఎవరు? గుడ్డివారు. ఎవరు? గుడ్డివారు. చూడండి, మత్తయి సువార్త 15:30 స్పష్టంగా ఉంది. 5 రకాల ప్రజలు ఉంటారు. ఇక్కడ ఉందో కోచినాయి, కానీ దాంట్లో 5 రకాల ప్రజలు ఉంటారు. వారిలో ఒకరెవరు? గుడ్డివారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాస ప్రార్థన దేని చేశాడంటే ఆయన పాదముల దగ్గరికి వచ్చే వారిని, ఆయన పాదాలను ఆశ్రయించిన వారు ఎవరిని కూడా ఆయన త్రోసివేయకోకుండా ఆయన దగ్గరకు వచ్చిన వారికి సమృద్ధి అయినటువంటి విధానాలు ఎవరికి ఏం అవసరం అది ఇవ్వటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన పాదముల దగ్గరకు వస్తున్న మొదటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో గుడ్డివారు. అంటే ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు కూడా ఉంటారు. వీళ్ళు భౌతికమైన గుడ్డివారు చూస్తున్నాం. ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు మన కుటుంబీకులు ఉంటారు. అంటే దేవుని మందిరం అంటే తెలియదు, దేవుని మందిరంకి రమ్మన్నా రారు, దేవుని వాక్యం చదవమన్నా చదవరు, లేఖన భాగాలు వినమన్నా వినరు, ప్రార్థన పెట్టుకున్నా మన ఇంట్లోనే మనం ప్రార్థన పెట్టుకున్నా ఆ యొక్క ఆత్మీయ గుడ్డితనం కలిగిన ఆ వాక్యం కూడా వినరు, బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇది ఏంటంటే ఆత్మీయ గుడ్డితనం. సో మనం మొదటి మాట ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ఆత్మీయ గుడ్డితనం మన ఇంట్లో ఎవరికైతే ఉందో వాళ్ళని ప్రార్థనలో ప్రభు పాదముల దగ్గర తీసుకొచ్చి పడేయాలి. భౌతికంగా గుంజుకొచ్చి లాక్కొచ్చి ప్రభా నువ్వు యేసు ప్రభు మందిరంకి రా, ఇక్కడ పడిపో అని చెప్పని ఇక్కడ తీసుకొచ్చి పడేయటం కాదు. ప్రార్థనలో వాళ్ళని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. ప్రభు పాదం ఎదుట పడేయాలి. ప్రభా ఇదిగో పలానా వ్యక్తి ఉన్నాడు, ఇది నా కుటుంబీకుడు, ఇతర రక్షణ లేదు, ఇతను స్వస్థపరచు. ఆత్మీయ గుడ్డితనం ఉంది, స్వస్థపరచు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థనలో ఆత్మీయ గుడ్డితనం కలిగిన మన ఇంటి వారు, మన బంధువులు, మన కుటుంబీకులైనా రక్త సంబంధికులైనా తీసుకొచ్చి ఎక్కడ వేయాలా? ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారిని ప్రార్థనలో ప్రభు పాదముల ఎదుట పడేయాలి. ఎప్పుడైతే పడేస్తామో మత్తయి సువార్త 15:30 చివరిలో ఏముందండి? మత్తయి సువార్త 15:30 చివరిలో ఆయన వారిని స్వస్థపరిచెను ఉందా లేదా? మరి ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి మనం తీసుకురావాలి. ఎవరెవరు మన కుటుంబీకులు ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉంటారు, దేవుని చూడలేక, దేవుని మాటలను తెలుసుకోలేక, దేవుని వాక్యాన్ని వినలేక ఎవరైతే ఆత్మీయ గుడ్డితనంలో మన కుటుంబీకులు ఉంటారో వాళ్ళని మనం ఏం చేయాలా?
ప్రభు పాదంలో ఎదుగు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? భౌతికంగా కాదు, ప్రార్థనలో తీసుకొస్తే ప్రభువే నీ అవసరం ఏంటో ఎరిగాడు కాబట్టి నువ్వు ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి ప్రభు పాదంలో ఎదుటి పడేసావో ప్రభు తెలుసు కాబట్టి వారి ఆత్మీయ గ్రుడ్డితనం నుండి వారిని స్వస్థపరిచి వారి మనోనేత్రాలు తెరుస్తాడు. ఇది మొదటి మాట. వాడు ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేయకండి. సాతానుడు అంటున్నాడు నీ పాదములు రాతి తాగకుండా దూతలు కాపాడతారని. ఆయన పాదాలు రాతి తాగటం కాదు, ఆయన పాదముల దగ్గరికి వచ్చిన వారిని ఆయన త్రోసివేయకోకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి స్వస్థత ఇవ్వడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మొట్టమొదటి ఆయన పాదముల దగ్గరికి ఎవరు వస్తున్నారు? గుడ్డివాడు, ఆత్మీయ గుడ్డితనం కలిగిన వాడు ప్రభు పాదముల దగ్గర తీసుకురాబట్టడం ద్వారా ప్రభు అతని యొక్క ఆత్మీయ గుడ్డితనానికి స్వస్థత కలుగు చేసి అతను మనోనేత్రం తెరుస్తాడు. మన కుటుంబీకుల్లో ఎందుకు రక్షణ లేదు? మన బంధువుల్లో ఎందుకు రక్షణ లేదు? మన ఇంటి వారిలో ఎందుకు రక్షణ లేదు? మన రక్త సంబంధికులు ఎందుకు రక్షణ లేదు? ఎందుకు మన ఇంటి వారు రక్షణ పొందలేకపోతున్నారు, ఇంకా దేవుని తెలుసుకోలేకపోతున్నారంటే ప్రార్థనలో వారిని ప్రభు పాదముల దగ్గర మనం తీసుకురాలేకపోతున్నాం. ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారిని ప్రభు పాదముల దగ్గరికి యథార్థంగా మనం తీసుకొచ్చి ఆయన పాదముల ఎదుటి పడేస్తే ఇక నువ్వు చూసుకో ప్రభు అంటే ప్రభు ఏం చేస్తాడు? వారి మనోనేత్రాలు అంటే భౌతికంగా వాళ్ళ మందిరానికి రాకపోయినా మనం మందిరానికి వస్తే వాళ్ళు ఎక్కడుండా వాళ్ళ మనోనేత్రాలు దేవుడు తెరుస్తాడు. మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థనలు ఏం చేయాలా? ఇదిగో పలానా వ్యక్తి, పలానా ఆమె, పలానా సహోదరుడు, పలానా సహోదరి, ఇదిగో నేను తీసుకొచ్చి నీ పాదములు ఎత్తి పెడుతున్నా ప్రభు, పడేస్తున్నాను, ఇక నువ్వే చూసుకో. వీళ్ళకి పట్టినటువంటి ఆత్మీయ గుడ్డితనం నువ్వే వదిలించానంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మీయ గుడ్డితనాన్ని తీసేస్తాడు దేవుడు. ఆయన పాదముల ఎద్దుకు రావాలి. ఆయన అన్నాడు నా ఎద్దుకు వచ్చేవారు నేను ఏమాత్రమును త్రోసివేయను. మరి ఆయన ఎద్దుకు వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారు? మత్తయి సువార్త 15:30 చివరిలో స్వస్థతను అందుతున్నారు. యేసు ప్రభు యొక్క పాదముల దగ్గరికి మనం వస్తే యేసు ప్రభు ఏం చేస్తాడండి? ఖచ్చితంగా మనకైనా మన కుటుంబీకులు ప్రార్థించే మనకైనా ప్రార్థన చేయలేని మన కుటుంబీకులకైనా ఆత్మీయ గుడ్డితనం ఉంటే మనం ప్రార్థన చేసి వారిని ప్రభు పాదముల ఎదుటి పడేస్తే ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? వారి ఆత్మీయ గుడ్డితనాన్ని తీసేస్తాడు. ఇది అన్నమాట మొదటిది. వారి ఆత్మీయ గుడ్డితనాన్ని ప్రభు తీసివేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? మనమైనా మన కుటుంబీకులైనా మన బంధువులైనా ఎవరైతే ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉంటారో వారిని తీసుకొచ్చి ప్రభు పాదముల ఎదుటి ప్రార్థనలో పడేయాలి. ఆ ప్రార్థనలు అంటే ప్రార్థన చేసేటప్పుడు తీసుకురామంటాం కాదు. మన ప్రార్థనలో ఇదిగో నాకు ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ ఉండరు, వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు, వీళ్ళకి ఆత్మీయ గుడ్డితనం ఉంది, వెలిగించు ప్రభు అని చెప్పి ఏం చేయాలా? ప్రభు పాదముల ఎదుటి పడేస్తే ప్రభువే వారిని స్వస్థపరుస్తాడు, వారికి ఉన్న ఆత్మీయ గుడ్డితనాన్ని తీసేస్తాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 15:30. రెండోదిగా ఎలాంటి వారు? మత్తయి సువార్త 15:30. బహుజన సమూహములు చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం రెండవ కోణంలో ఉండేవారు. మొదటి వారు ఎవరు? గుడ్డివారిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆయన వారిని స్వస్థపరిచాడు. ఆయన పాదముల ఎదుట పడేశారని అక్కడ రాయబడుతుంది. 15 ఆయన పాదముల ఎదుట పడవేసిరి. ఆయన పాదముల ఎదుట పడేయటం ద్వారా ఏం జరుగుతుంది? గుడ్డివారికి ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడుతున్నాయి. రెండో వ్యక్తులు ఎవరండి? మోగవారు. ఎవరు? మోగవారు. ఈ మోగవారు ఎవరంటే మాట్లాడలేనటువంటి ప్రజలు. అసలు దేవుని గురించి మాట్లాడటమే రాదు, ఏం మాట్లాడారు దేవుని గురించి. మోగవారు యేసు ప్రభు యొక్క పాదముల యొద్దకి మోగవారిని తీసుకొచ్చి పడేసినప్పుడు మోగవారు ఇప్పుడు ఏం చేయబడుతున్నారు? మాట్లాడబడుతున్నారు. మోగవారు మాట్లాడబడుతున్నాడు. అంటే మన కుటుంబంలో ఎవరైతే ప్రార్థనా జీవితం లేదో, ఎవరైతే దేవుని గురించి తెలుసుకోలేరు, ఎవరైతే దేవుని గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారో అటువంటి వారిని మనం ఏం చేయాలా? ప్రభు దగ్గరికి ప్రార్థన ద్వారా తీసుకొచ్చి ప్రభు దగ్గర పడేయాలి. ప్రభు పాదముల యొద్ద. ఎప్పుడైతే మోగవారంటే ఏంటి? 100 సంవత్సరాల నుంచి కాదు, 100 సంవత్సరాలు ఎవరు లేరులే, కానీ ఇక్కడ ఒక 20, 15, 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఎవరైనా మందిరానికి వస్తున్నారు అనుకో, ఇంకా ప్రార్థన చేయటం రాదనుకోండి, వాళ్ళు ఎలాంటి వారు? మోగవారే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మందికి వచ్చినా మనమైనా, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా మనమైనా మన కుటుంబీకులైనా ప్రార్థన చేయటం రావట్లేదంటే ఇంకా మనం మోగవారు అనే అర్థం. కొంతమంది చూడండి మందిరానికి వస్తారు, సైలెంట్గా ఉంటారు. ఎందుకు? దేవుని మందిరంలో మౌనంగా ఉండాలని మౌనంగా ఉంటారు. ఆరాధన చేయకుండా కూడా మౌనంగా ఉంటారు, ప్రార్థన చేయకుండా కూడా మౌనంగా ఉంటారు. ఎందుకు? మౌనాన్ని పాటిస్తున్నాం, మౌనాన్ని పాటించేవారు ఉంటారు. వీళ్ళు మోగవాళ్లే. మనకు నోరిచ్చింది దేనికి?
మాట్లాడటానికే కదా, దేవుని ప్రార్థన చేయడానికే కదా, దేవుని స్తుతించడానికే కదా. మనం మోగవారం అంటే మాట్లాడినటువంటి వారం కాదు కదా. మనకి అంటే మోగవారం తక్కువ చేయడం కాదు, మోగవారు మాట్లాడలేరు, మోగ సైకిల్ చేస్తారు. మనకి ఏ సైకిల్ చేయవసరంలా, మనం డైరెక్ట్ మాట్లాడుతున్న దేవుడు స్వరం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. దేవునికి మన ప్రార్థన విజ్ఞాపనలు మన స్వరము ద్వారా దేవునికి తెలియపరచాలి. అంటే ఇప్పుడు రెండోదిగా చూసినట్టయితే మన కుటుంబంలో కానీ మన ఇంట్లో కానీ ఎవరైతే ప్రార్థనా జీవితం లేదో, దేవునికి ఏదైతే ప్రార్థన సావాసం లేని వారు ఉండారో, దేవునితో ఎవరైతే ప్రార్థనా సావాసం లేని వారు ఉండారో అలాంటి వారు ప్రార్థనా సావాసం కలిగి ఉండటం కొరకు వాళ్ళని తీసుకొచ్చి ప్రభుపాదం ఎదుట పడేయాలి. ఏం చేయాలా? ప్రభుపాదం ఎదుట. ఇప్పుడు నా ఇంట్లో నా భార్యకి, నా పిల్లలకి, నా తండ్రికి, నా తమ్ముడికి, నాకు ప్రార్థనా జీవితం లేదనుకోండి, నేనేం చేయాలా? నాకుంటే నా కుటుంబీకులకి అందరికి లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి ప్రభుపాదం ఎదుట పడేయాలి. ఈరోజు ప్రభా వీళ్ళకి ప్రార్థనా జీవితం లేదు, ప్రార్థన అంటే ఏంటో లేదు. కాబట్టి ప్రార్థన అంటే ఏంటి? మాట్లాడతాం నీతో, అంటే నీతో మాట్లాడలేకపోతున్నారంటే అది మోగవాళ్ళు అనే అర్థం. దేవునితో అంటే ప్రార్థనా సహవాసం లేదంటే అర్థం ఏంటి? ప్రార్థనా సహవాసం లేదంటే దానికి అర్థం ఏంటండి? మోగవాళ్ళు అనే అర్థం. మరి ఒకరితో ఒకరు మాట్లాడలేకపోతున్నారంటే అర్థం ఏంటి? దేవునితో మనిషి మాట్లాడలేకపోతున్నాడంటే అర్థం ఏంటి? మోగవాడనే అర్థం. ఇది ఆత్మీయ మోగతనం. కానీ మనం ఏమని ప్రార్థన చేయాలా? ప్రభా నా కుటుంబీకుల్లో పలానోళ్ళు ప్రార్థనా జీవితం లేకుండా ఉన్నారు అంటే నీతో మాట్లాడలేకపోతున్నారంటే ఆత్మీయ మోగతనం వారిలో ఉంది. కాబట్టి వారందరూ కూడా ప్రార్థనా జీవితాన్ని, అంటే ప్రార్థనా జీవితం దేని సాదృశ్యం? దేవునితో మాట్లాడటం. అంటే గొంతెత్తి దేవునితో మాట్లాడటం ద్వారా తనలో ఉన్న మోగతనం పోతుంది. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన దేనికంటే మన కుటుంబీకులు, మన బంధువులు ఎవరైతే మొట్టమొదటిగా ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉంటారో వారి గుడ్డితనం నుండి తెరవబట్టం కూడా ప్రార్థించాలి. ఎందుకంటే వారిని ప్రభుపాదం ఎదురు తీసుకురావాలి. యేసు ప్రభు వారి పాదాలు తగట్టు రాతిదాతం కాదు, కానీ ఆయన పాదం దగ్గరికి వచ్చిన ప్రతి ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారిని స్వస్థపరిచి వారి మనోనేత్రాలు తెరుస్తున్నాడు, ఆత్మీయ గుడ్డితనం తీసేస్తున్నాడు. రెండోదిగా మోగవారు అంటే మాట్లాడలేని స్థితి, ఏదైతే మానవుడికి మాట్లాడలేని స్థితి ఉందో ఆ మాట్లాడలేని స్థితిని తీసివేసి ఇప్పుడు కలిగే అనుభవంలో తీసుకొస్తున్నాడు. అంటే ప్రార్థన జీవితం. ఏ జీవితం అండి? ప్రార్థన జీవితం. అంటే మన కుటుంబీకుల్లో మాట్లాడేదంటే మోగవారు అంటే అర్థం ఏంటంటే మన కుటుంబీకుల్లో దేవుని ప్రార్థన చేయని వారు అందరూ కూడా మోగవారే. వారు ఆత్మీయ మోగతనం. ఇది భౌతికమైన మోగతనం కాదు, ఆత్మీయ మోగతనం. అంటే అర్థం ఏంటి? మాట్లాడలేకపోతున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, ప్రార్థనలో కూర్చుంటున్నారు, కానీ ప్రార్థన లేదు. ప్రార్థన చేయటం రాదు. ప్రార్థన చేయమని అనుకో, మీరు చేసేయండి అంటారు. మేము చేసేది మాకు తెలీదా? మేము ప్రార్థన చేయాలా లేదా అన్నది మనకు తెలీదా? తెలిసిద్దా లేదా? మీ పక్కన ఉన్నవారు ఏమంటారు చెప్పండి? ప్రార్థన చేయమంటే మీరు చేసేయండి అంటారు. మనం చేసేది లేదు, మనకు తెలీదు. మనం మోగవాళ్ళం. ఏమో దేవుడు మోగతనం భవిష్యత్తులో అనుమతిస్తాడు, మనం ఏం చేయలేం. ఏ పక్షవాతం వచ్చో ఏదో ఒకటి వచ్చో నోటి మాట పడిపోతే అది నువ్వైనా నేనైనా ఎవరు ఏం చేయలేదు, అది దేవుడు కనికరిస్తుంది. ఇప్పుడైతే మనం ఎలాంటి వాళ్ళమే? మాట్లాడేవారు అంటే ఆత్మీయ మోగతనం లేనివారమే కదా. కానీ చాలా మంది మన కుటుంబీకులు ఉంటారు, చాలా మంది మన ఇంటి వారు ఉంటారు, చాలా మంది మన రక్త సంబంధికులు ఉంటారు. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం సావాసం అంటే ప్రభుత్వం మాట్లాడలేని ఆత్మీయ మోగవారు చాలా మంది ఉంటారు. ప్రార్థనా జీవితం లేనివారు, ప్రార్థనా సావాసం లేనివారు, ప్రార్థన అనుభవం లేనటువంటి ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ఉన్నారు, ఆత్మీయ మోగతనం కలిగిన వారు ఉంటారు. అంటే వారికి ప్రార్థనా జీవితం రాదు. ఎంత ప్రార్థన చేయమన్నా ప్రార్థన చేయడం రాదు. మీరు చేసేయండి అన్న, మీరు చేసేయండి అక్క అంటారు. ఏమంటారు? మీరు చేసేయండి అన్న, మీరు చేసేయండి అక్క అంటారు. మనం చేస్తే వాళ్ళు ఎందుకు? వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వింటాడు కదా. మనదేనే వినేది. దేవుడు అందరికీ సమానమే కదా. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని రాయబడుతూ వచ్చింది. దేవుడు పక్షపాతి కాడని రాయబడుతూ వచ్చింది. అంటే దేవుడు అందరు ప్రార్థన వింటాడు. మరి మనం ప్రార్థన చేయటమేనా? చాలా మంది వచ్చి అంటారు, బ్రదర్ ఇదిగో నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, నా కోసం ప్రార్థన చేయటారు. ఒక సేవకుడిగా నా దగ్గరకు వచ్చి అడుగుతారు, నేను ప్రార్థన చేస్తా. మరి నువ్వెందుకు చేసుకో ప్రార్థన? నేను ప్రార్థన చేసేటప్పుడు నువ్వెందుకు చేసుకోవు? నాకు అప్పచెప్పే ఒక బాధ్యత, అది నేను ఇంటి దగ్గర మందిరంలోనో సంఘంలోనో ప్రార్థన చేస్తా. మరి నువ్వేం చేయాలా? ఇంటికాడ కూడా నువ్వు ప్రార్థన చేయరు. ఓ ప్రార్థన అవసరంతో సేవకుడికి ఇచ్చేసేలా ఆయన చూసుకుంటాడని మనం ఇంటికి వెళ్ళి కూర్చుంటే. బైబిల్లో ఒక మాట తెలుసా? రండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. పేతురుకు ముంగట ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుండి.
యాకోబు పత్రిక 5:14 మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపాలను. సంఘ పెద్దలు అంటే సేవకులండి. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతన్ని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఏమని రాయబడుతూ వచ్చిందండి? పాప క్షమాపణ నొందును. అంటే అర్థం ఏంటి? ఎవరైతే ప్రార్థన చేయించుకుంటున్నారో అతనిలో కూడా విశ్వాసం ఉండాలి, చేసేవారిలో కూడా విశ్వాసం ఉండాలి. ఇద్దరి యొక్క విశ్వాసాన్ని బట్టి ఏమవుతుంది? పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతున్నాడు, ఆ రోగి అయితే స్వస్థత నొందుతున్నాడు. మరి అంటే అర్థం ఏంటి? దీన్ని బట్టి ఇక్కడ మనం వాక్యం యొక్క సారాంశం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు ప్రభు పాదములు ఎదుట మనం తీసుకొచ్చి పడేస్తే వారి గుడ్డితనం పోయింది. రెండు, ఆత్మీయ మోగతనం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రభు పాదముల ఎదుట తీసుకొచ్చి పడేసినప్పుడు వారిలో ఉన్న ఆత్మీయ మోగతనాన్ని తీసేస్తాడు. ఎందుకంటే మనం విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా విశ్వాసంగా ప్రార్థన చేసుకున్నప్పుడు వారి యొక్క ఆత్మీయ మోగతనం, అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేని మోగతనం ఏదైతే ఉందో, ఏదైతే మోగతనం వారిని వెంటాడుతుందో మోగతనం పోయింది. చూడండి, మనం అంటాం, అయ్యా నా కుమారుడు, నా కుమార్తె, నా భర్త, నా భార్య, నా పిల్లలు ఎన్నో రోజుల నుంచి మందిరానికి వస్తున్నారు కానీ ప్రార్థన అయితే చేయటం రావట్లేదంటాం. ఈరోజు ఆ ప్రార్థన చేయటం రావట్లేదని మనం ఎవరి గురించి చెబుతాము? వారిని తీసుకొచ్చి ఏం చేయాలా? ప్రభు పాదములు ఎదుట పడేస్తే ప్రభు ఏం చేస్తాడు? మత్తయి సువార్త 15:30 ఏం చేస్తున్నాడు? ఆయన చివరిలో ఆయన వారిని స్వస్థపరిచెను. అంటే ఆయన పాదముల ఎద్దుకి ఆత్మీయ గుడితనం కలిగిన వారిని తీసుకొచ్చిన వారిలో ఉన్న ఆత్మీయ గుడితనంలో స్వస్థతనిస్తున్నాడు. వారు చూడగలుగుతున్నారు. ఆత్మీయ చూపు వారికి ఇస్తున్నాడు. రెండు, ఆత్మీయంగా మోగతనం కలిగిన వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చిన వారిలో ఉన్న ఆత్మీయ మోగతనం తీసేసి ప్రార్థన జీవితం, అంటే ప్రార్థన చేయటం ఏంటన్నది ప్రభు ఇస్తున్నాడు. ఇవి రెండు ప్రభు ఇవ్వాలంటే మనం ఏం చేయాలా? ప్రభు పాదముల ఎదుగు తీసుకొచ్చి వారిని ప్రార్థనలో ప్రభు పాదముల ఎదుట పడేయాలి. ఇది రెండు. మూడవ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30 బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు చాలక్క చాలు. కాబట్టి మూడో మాట, మొదటిగా ఆయన పాదముల ఎదుగు తీసుకొచ్చి పడవేసిన వారిలో మొదటి వ్యక్తి ఎవరు? మనం చూసే దాంట్లో గుడ్డివారు. అంటే మనం ఎవరిని తీసుకురావాలా? మన కుటుంబంలో ఎవరైతే ఆత్మీయ గుడితనంగా ఉంటారో వాళ్ళని ప్రభు పాదముల ఎదుటికి ప్రార్థనలో తీసుకొచ్చి పడేయాలి. రెండు, ప్రార్థనలో తీసుకురావటం అంటే మనిషిని లాక్కొచ్చాడు పడేయటం కాదు. ప్రభా నా భర్త, ప్రభా నా భార్య, ప్రభా నా కుటుంబీకులు, ఇదిగో వీళ్ళు ఆత్మీయ గుడితనంలో ఉంటారు, నీ పాదం దగ్గర తీసుకొస్తున్నానని తీసుకురావాలి. రెండు, ఆత్మీయ మోగతనం కలిగిన వారు. ప్రభా మందిరానికి వస్తారే కానీ ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన చేయట్లేదు, నా కుటుంబీకులు, నా బంధువులు ప్రార్థన చేయమన్నా ఆరాధన చేయమన్నా నా కుటుంబీకులకు రావట్లేదు, మౌనంగా ఉంటున్నారు. వారిలో ఉన్న ఆత్మీయ మోగతనాన్ని తీసివేసి నిన్ను హృదయమారా స్తుతించి గణపరిచి ప్రార్థించే జీవితం వారికి దయచే ప్రభు అని మనం ప్రార్థించాలి. ఇది రెండు. మూడోదిగా చూడగా కుంటివారు. ఎవరు కనపడుతున్నారండి? కుంటివారు. కుంటివారు అంటే అర్థం ఏంటి? నడవలేనటువంటి వారు. అంటే చాలామంది యొక్క జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? విశ్వాస జీవితంలో నడవలేని వారు చాలామంది ఉంటారు. ఎక్కడికి? విశ్వాస జీవితంలో, ముందలకు యాత్రా జీవితంలో ముందలకు అడుగేయలేని వారు చాలామంది ఉంటారు. నేను ఎప్పుడో చెబుతూ వచ్చా, చాలా సందర్భాల్లో చాలా కోణాల్లో కూడా అనేక విషయాలు మీకు తెలియపరచబడుతూ వచ్చినాయి. విశ్వాస జీవితంలో ముందలకు నడవలేని వారు చాలామంది ఉంటారు. వారే మన పితరులు అరణ్యంలో రాలిపోయినటువంటి వారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. విశ్వాస జీవితంలో ముందలకు నడవలేని వారు, కుంటితనం ఉంది, నడవలేరు. మీరు చూడండి, యాకోబు ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అప్పటిదాకా బాగున్నటువంటి యాకోబు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పెనుగులాడి దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు తొడగూటి మీద కొట్టగా అతడు ఏమయ్యాడు? అతని నరానికి కొద్దిగా తగ్గటమో ఏదో జరిగినప్పుడు అతడు కుంటుకుంటూ వెళ్తాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే సరే తన విషయం ఎలా ఉండా, చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితం ఏంటంటే, ఎందుకు యాకోబు గురించి చెబుతున్నా అంటే కుంటే దాని గురించి చెబుతున్నా. చాలా మంది విశ్వాస జీవితంలో కుంటివారు ఉంటారు. ఏ జీవితంలో అండి? విశ్వాస జీవితంలో. అంటే ఈ యొక్క యాత్ర విశ్వాస జీవితంలో అనేక మంది క్రైస్తవులు వారి జీవితాలు ఎలా ఉండే అంటే, నిజంగా చూడగా ఆత్మీయ కుంటితనం ఉంది. ఏముంది? ఆత్మీయ కుంటితనం. అంటే వారు విశ్వాస జీవితంలో ముందరకు నడవలేకపోతారు. వీళ్ళు ఎలాంటి వారంటే, ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక శ్రమ వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, మన కుటుంబంలో సడన్గా ఏదైనా బాధ వచ్చేసింది అనుకోండి, ఏదైనా డబ్బులు అవసరమైంది అనుకోండి, లేదా ఏదన్నా
ఒక అవసరత మన కుటుంబంలో పడిపోయింది అనుకోండి, అనుకోకుండా వచ్చేసింది, దానికి మనం ఏం చేస్తామంటే ఇక ప్రార్థనలో దేవుని సన్నిధిలో ముందరికి వెళ్ళటం కష్టం. ఎక్కడికి వెళ్తాం మనం? మనుషుల్ని ఆశ్రయిస్తాం, లోకాన్ని ఆశ్రయిస్తాం. అది ఆత్మీయ కుంటితనం అంటే. ఆత్మీయ కుంటితనం అంటే అర్థం ఏంటంటే విశ్వాస జీవితంలో ముందరికి వెళ్ళలేకపోతున్నాం. మనకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, విశ్వాస జీవితం అంటే ప్రార్థన ద్వారా విశ్వాసంగా దేవుని సన్నిధిలో ముందరికి వెళ్ళాలి. ఎప్పుడైతే విశ్వాసంగా దేవునిలో ముందరికి వెళ్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ కుంటితనాన్ని దేవుడు తీసేస్తాడు. విశ్వాసంగా ముందరికి వెళ్ళలేని వారు చాలా మంది ఉన్నారు. చూడండి, మన జీవితాల్లో మనమే ఎన్నోసార్లు విశ్వాసంగా ముందరికి వెళ్ళలేని కుంటితనం కలిగిన వారు ఉన్నాం. ప్రార్థన చేయడానికి వచ్చాం కానీ, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం కానీ, ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చాం కానీ, మనమే ఎన్నో పర్యాయములు మనమే విశ్వాస జీవితంలో కుంటితనం కలిగిన వారు ఉన్నాం. అంటే ముందలకు నడవలేక, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు వెనక తిరిగి చూసుకున్న అనుభవాలు ఉంటాయి, వెనకడుగు వేసిన అనుభవాలు ఉంటాయి, వెనకడుగు వేస్తున్న అనుభవాలు, వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిన అనుభవాలు ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే నాగటి మీద చేయబెట్టి కూడా వెనక్కి తిరిగినటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయి. మరి ఇటువంటి అనుభవాలు కలిగిన వారు ఎవరంటే ఆత్మీయ కుంటితనం కలిగిన వారు, విశ్వాస కుంటితనం. విశ్వాస జీవితంలో వీళ్ళు ముందరికి వెళ్ళలేరు. ఒక కష్టం వస్తే ఎదుర్కోలేరు, ఒక బాధ వస్తే దాన్ని దాటుకుని ముందరికి వెళ్ళలేరు, ఒక శ్రమలు వస్తే వాటిని దాటుకుని ముందరికి వెళ్ళలేరు, ఒక ఇబ్బందులు వస్తే వాటిని దాటుకుని ముందరికి వెళ్ళలేరు, ఒక మానసికమైన వేదన వస్తే వాటిని దాటుకుని ముందరికి వెళ్ళలేరు. అంటే విశ్వాస జీవితంలో కుంటివారు ఎలాంటి వారంటే ఇక నడవలేరు వాళ్ళు. విశ్వాస జీవితంలో ఏ ఒక్క శ్రమ వచ్చినా, ఏ ఒక్క బాధ వచ్చినా, ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా, ఏ ఒక్క దుఃఖం వచ్చినా, ఏ ఒక్క కన్నీరు వచ్చినా ఇక వాళ్ళు ఏం చేస్తారు? ముందరకు నడవరు. మనం నడిపించాలి. ఇక ముందరికి వెళ్ళి ఏం చేయాలా? మనం బండి స్టార్ట్ చేయాలి. మళ్ళీ అక్క, అన్న, ఏం కాదులే అన్న, అవన్నీ కామనే, అవన్నీ శ్రమలు బాధలు మనకు వస్తానే ఉంటాయి, వాటి గురించి ఎందుకులే అన్న, దేవుడు ఉన్నాడు కదా చూసుకుంటాడులే, నీకు ఎందుకులే అన్న, దేవునికి అప్పచెప్పు, ప్రార్థన చేద్దాంరా అని చెప్పి ప్రార్థన చేసి వాళ్ళ ముందరకు నడపాలి. దేవుడు ఉన్నాడన్న విషయం వాళ్ళకి తెలీదా? మరి విశ్వాస జీవితంలో ఉండేవారికి దేవుడు ఉన్నాడన్న విషయం తెలుసు కదా. దేవుడు ఉన్నాడన్న విషయం తెలిసి కూడా మరి వాళ్ళు ఎందుకు ముందరకు నడవలేకపోతున్నారంటే విశ్వాస జీవితంలో కుంటితనం. ఒక బాధ, ఒక శ్రమ మన మీదకి వచ్చినప్పుడు దాన్ని మనం జయించలేకపోతున్నామంటే, దాని నుండి మనం గొప్ప విజయాన్ని పొందుకోలేకపోతున్నామంటే విశ్వాస జీవితంలో కుంటితనం ఉంది. ఈ కుంటితనం కలిగిన వాళ్ళు ఎంత దూరం పరిగెత్తగలుగుతారు? ఎంత దూరం నడవగలుగుతారు? నడవలేం. కాబట్టి మన జీవితంలో ఏముండాలా? ఒక విశ్వాసం అన్నది ఉండాలి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మన ఈ మధ్య ఒక వీడియో చూసా యూట్యూబ్లో, ఒక చిన్న షార్ట్ వీడియో. ఏంటంటే అది షార్ట్స్ చూసా. ఒక సహోదరి ఉంది, ఆమెకు ఒక కాలు ఉంది, ఇంకొక కాలు లేదు. ఒక కాలు ఉంది, ఇంకొక కాలు లేదు. ఇంకొక కాలుకి ఏం చేస్తుందంటే చక్కగా ఒక ఐరన్తోనో స్టీల్తోనో ఏదో ఒకటి తయారు చేయించుకుంది. కాలు లాగా తయారు చేయించుకుని ఆమె ఏం చేసిందంటే అది ఈ యొక్క కాలుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ కాలు కట్టుకుని పరుగు పందెంలో పరిగెత్తుతుంది. ఏ పందెంలో అండి? అసలు ఒక్క కాలు ఉండి ఆమె రెండో కాలు కోసం ఏం చేసింది? ఏదో వృత్తిమయమైనది లేదా తయారు చేసినటువంటిది ఒకటి పెట్టుకుని కాలులాగా దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తుంది? పరిగెడుతుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంట్రా ఎట్లా ఉంది ఏంట్రా అని చెప్పి చూస్తే ఒక కాలే, రెండో కాలేమో ప్లాస్టిక్ కాదు, అదేదో స్టీల్ ఐరన్ ఉంది, దాన్ని పెట్టుకుని పరిగెడుతుంది. అది ఎట్లా ర్యాంప్గా ఉంది. ఆ పరిగెడుతుంటే ఇట్లా వంగుతూ వస్తుంది, పరిగెడుతుంటే ఇట్లా వంగుతూ వస్తుంది. నేను ఆశ్చర్యపోయి చూసి, అంటే నేను చూసింది ఏంటి తెలుసా, ఆమె కాలు ఇరిగింది అయినప్పుడు కూడా మనోధైర్యం చూడండి. కుంటితనంలో ఉండా పరిగెట్టడం ఆపిందా? అదే విశ్వాస జీవితం. విశ్వాస జీవితం అంటే అర్థం ఏంటంటే నేను అయిపోయినా, నా పని అయిపోయిందన్నట్టు కూర్చోలేక నిమగ్నం అయిపోయి పడిపోయినట్టు కాదు. మనం ఏం చేయాలా? విశ్వాస జీవితంలో కుంటితనం వచ్చినప్పుడు ధైర్యంగా ప్రభాన్నాడు, భయపడకుడు నేనే మీ దేవుడను, మీకు సహాయం చేయవాడు నేనే అన్నాడు. విశ్వాస జీవితంలో మనలో ఎప్పుడైతే కుంటితనం వచ్చిందో అప్పుడు ప్రభు సహాయాన్ని తీసుకుని, ప్రభు పాదంలో ఎదుగు వచ్చి ప్రభు సహాయాన్ని తీసుకుని మనం ముందలకెళితే మన జీవితంలో యొక్క కుంటితనం అన్నది మనలో ఉండదు. అంటే నేను చెబుతున్న విశ్వాస జీవితంలో కుంటితనం అంటే అర్థం ఏంటంటే ఇక కష్టం వచ్చినా బాధ వచ్చినా ముందలకి వెళ్ళలేరు, వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఇక ఆ జీవితంలోనే మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు. మనం అడుగుతాం, ఏందన్నా మందిరానికి రాలేదు, ఏందక్క మందిరానికి రాలేదంటే, అబ్బాయి ఏం చెబుతాయ్యా, ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు అనుకున్నా, ఎవరికి రానని కష్టాలన్నీ మందిరంలో ఎవరికి రాని కష్టాలన్నీ నాకే వచ్చినాయి అన్నా అని చెబుతాం.
ఎవరికి? మందిరంలో ఎవరికి రాని కష్టాలన్నీ నాకే వచ్చినాయి, ఎవరికి రాని బాధలన్నీ నాకే వచ్చినాయి. అబ్బాబ్బా చెప్పుకుంటూ పోతే ఈ రోజల్లా సరిపోయిద్ది అన్నా అంటాం. వస్తుందే, ఎన్ని కష్టాలు వస్తాయి, అవి మొత్తం కలిపిన 10 నిమిషాలు నువ్వు చెప్పడానికి సరిపోవు. అన్ని కష్టాలకి ఏం చెబుతావు? ఈ రోజల్లా చెప్పినా చాలు. మరి ఎన్ని రోజులు చెబుతా? ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు, పిట్టకథలు. ఇవన్నీ కూడా ఈ పిట్టకథలు మానుకుని ఏం చేయాలి మనం? ఆత్మీయ కుంటితనం ఏదైతే ఉందో దేవుని దగ్గర తీసుకురావాలి. ప్రభా ఇదిగో ఈ బాధ వచ్చింది, దీంట్లో నేను ముందరికి వెళ్ళలేకపోతున్నా. ప్రభా ఈ శ్రమ వచ్చింది, దీంట్లో నేను ముందరికి వెళ్ళలేకపోతున్నా. ప్రభా ఈ ఇబ్బంది వచ్చింది, దీంట్లో నేను ముందరికి వెళ్ళలేకపోతున్నా. ఈ యొక్క బలహీనత వచ్చింది, దీంట్లో నేను ముందరికి వెళ్ళలేకపోతున్నా. అది మనం ఏం చేయాలా? ప్రభువుకి అప్పచెప్పాలి, ప్రభు పాదం ఎదురు పడేసుకోవాలి. అంటే మన ఆత్మీయ కుంటితనం, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏదైతే మనం జయించలేని కుంటితనం, ముందరికి వెళ్ళలేని, దాన్ని దాటుకుని ముందరికి వెళ్ళలేని కుంటి జీవితం ఏదైతే ఉందో దాన్ని ప్రభు పాదం ఏదో తీసుకొచ్చినప్పుడు ప్రభు దాని నుండి మనకు విడుదలస్తాడు. మత్తయి సువార్త 15:30 ఎవరెవరితో వచ్చిన చివరిలో ఆయన వారిని ఏం చేశాడు? ఆయన వారిని ఆయన పాదంలో ఎద్దు పడేసుకున్నాడా? ఎవరో కదక్క, నేను చెబుతానండి. ఆయన వారిని స్వస్థపరిచినని మత్తయి సువార్త 15:30 చివరిలో ఉంది. ఏం చేస్తున్నారు? స్వస్థపరిచాను. ఆయన తీసుకురాలా, వేరే వాళ్ళు ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చి పడేసారు. ఏమయ్యాడు ఆయన? ఏం చేశాడు? ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఈరోజు ఆత్మీయ గుడితనం మనకు కానీ మన కుటుంబంలో ఎవరకుండా వాళ్ళని ప్రభు పాదం దగ్గరికి మన ప్రార్థనలో, మనం చేసే ప్రార్థనలు తీసుకొచ్చి ప్రభు పాదంలో ఎదుట పడేయాలి. 2, ఆత్మీయ మోగతనం. ఎవరికైతే ప్రార్థనా జీవితం మన కుటుంబంలో లేదే, మనం కూడా ఏదైతే ప్రార్థించలేకపోతున్నామో ఆత్మీయ మోగతనాన్ని ప్రభు పాదంలో ఎదుట తీసుకొచ్చి పడేయాలి. 3, ఆత్మీయ కుంటితనం. ఎవరైతే ఏదైనా కష్టం, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, శ్రమ వచ్చినా ముందలకు నడవలేని ఆత్మీయ కుంటితనం ఏదైతే ఉందో దాన్ని ప్రభు పాదంలో ఏదో తీసుకొచ్చి పడేయాలి. ప్రభు ఇదిగో నేను ఫలానా శ్రమ వచ్చినప్పుడు ముందరికి వెళ్ళలేకపోతున్నా, ఫలానా బాధ వచ్చినప్పుడు ముందరికి వెళ్ళలేకపోతున్నా, ఫలానా ఇబ్బంది వచ్చినప్పుడు, ఫలానా కష్టం, ఫలానా శ్రమ వచ్చినప్పుడు నేను ముందరికి వెళ్ళలేకపోతున్నా, వాటినే చూస్తూ ఆగిపోతున్నా, వాటి నుండి ముందరికి వెళ్ళలేని జీవితం నాకుంది, ముందరికి వెళ్ళలేకపోతున్నట్టే నేను కుంటితనంలో ఉండా. ఆ కుంటితనం తీసేసి ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నన్ను స్వస్థపరిచి ముందరికి వెళ్ళే క్రైస్తవ జీవితాన్ని నాకు ఇవ్వు. విశ్వాస జీవితంలో కుంటితనాన్ని తీసివేసి విశ్వాస జీవితంలో ముందరకు నడుచుకుంటూ వెళ్ళే క్రైస్తవ జీవితాన్ని నాకు ఇమ్మని మనం ఏం చేయాలా? ప్రార్థించుకోవాలి. అది మనమైనా, మన కుటుంబీకుల కొరకైనా, సంఘంలో ఉండే ఎవరి కొరకైనా. ఇది మొదటిది. సంఘంలో ఉండే ఎవరైనా సరే ఆత్మీయ గుడ్డితనం కలిగకుండా, సంఘంలో ఉండే ఎవరైనా ఆత్మీయ మోగతనం కలిగకుండా, సంఘంలో ఉండే ఎవరైనా సరే ఆత్మీయ కుంటితనం కలిగకుండా వాటి నుండి విడుదల ప్రభు దగ్గరికి ప్రార్థన ద్వారా తీసుకొచ్చి ప్రభు దగ్గర పడేస్తే ప్రభు వాటి నుండి వారిని స్వస్థపరచులాగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఆ స్థితిలో మనముండా ప్రభు పాదం దగ్గరికి మనం రావాలి. ప్రార్థన ద్వారా మన కుటుంబీకులు ఆ స్థితిలో ఉన్న ప్రభు పాదం దగ్గర తీసుకొచ్చి మన కుటుంబీకులైనా పడేయాలి ప్రభు పాదం ఎదుట. అప్పుడు ఏమైంది? ఆయన వారిని స్వస్థపరచను. ఈరోజు మన కుటుంబీకులకు ఆత్మీయ గుడితనం అంటే, దేవుని గురించి తెలుసుకోలేని స్థితి ఉందంటే ప్రభు పాదం దగ్గర పడి ఆయన వాళ్ళని స్వస్థపరచాడంటే చూస్తారు. వాళ్ళు ఆత్మీయ గుడితనం పోయి మనోన్నతలు తెరవబడతాయి. ఇంకా మాట్లాడలేని మోగతనం ఏదైతే ఉందా అది ప్రభు దగ్గర తీసుకొచ్చి పడే వాళ్ళు మాట్లాడగలుగుతారు. మాట్లాడిన అనుభవం వారిలోకి వచ్చింది, ప్రార్థన జీవితం వచ్చింది. ఇంకా కుంటితనం ఏదైతే ఉందో ముందరికి వెళ్ళలేని క్రైస్తవ జీవితం, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, అసలు దేవుని మందిరానికి రాలేని కుంటితనం ఎవరికైనా ఉందో మన కుటుంబంలో, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి రాలేక దేవుని మందిరంలో కనబడలేని కుంటితనం ఏదైతే మన కుటుంబంలో ఉందో వాళ్ళ గురించి ప్రార్థనలు పడే, దేవుని దగ్గర పాదాల దగ్గర, ప్రభు పాదాల దగ్గర పడే, ప్రభా ఇదిగో నా కుటుంబీకులు, నా కుమార్తె, నా కుమారుడు, నా అల్లుడు, నా మనవడు, నా కోడలు, నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు ఇదిగో మందిరానికి రాలేకపోతున్నారు, వాళ్ళని పాదం దగ్గర పడేస్తున్నా, వాళ్ళ కుంటితనం ఉండబట్టే వాళ్ళు నీ సన్నిధిలోకి నడవలేకపోతున్నారు, వాళ్ళు నడిపించి ప్రభు అని ప్రార్థన చేయి. వారిలో ఉన్న ఆత్మీయ కుంటితనాన్ని తీసేసి ప్రభు ఏం చేస్తాడు? నడిపిస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు. ఇదన్నమాట. 3, 4వ విషయాన్ని చూద్దారని. మత్తయి సువార్త 15:30 మత్తయి సువార్త 15:30 బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మోగవారు, ఎవరండి? అంగహీనులు. 4వదికి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? అంగహీనులు. మత్తయి సువార్త 15:30 రాయబడిన వారు ఎవరు? అంగహీనులు. అంటే అర్థం ఏంటి? అంగహీనులు అంటే అర్థం ఏంటి? వికలాంగులు అని మనం అంటాం. వికలాంగులు అంటే అర్థం ఏంటి? వికలాంగులు అంటే
ఒక కాలనే చేయనే కాదండి, దేహంలో ఏదో ఒకటి లోపం ఉండవారని అర్థం. ఎవరు అంగహీనులు అంటే దేహంలో ఏదో ఒకటి లోపం ఉండవారు. ఇప్పుడు చూడండి, మన కుటుంబంలో ఆత్మీయ లోపం ఏదైతే ఉందో దాన్ని ప్రభువు దగ్గర తీసుకురావాలి. ఎవరు మన కుటుంబంలో ఆత్మీయ లోపాన్ని కలిగి ఉండారో వారిని ప్రభు పాదం ఎదురు తీసుకొచ్చి పడేయాలి. ఏం చేయాలండి? ప్రభు పాదం ఎదుటికి, ప్రభా ఇదిగో నా కుమారుడికి రక్షణ లేదు, నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నా, ఇది లోపం ఉంది ప్రభా, నా కుమార్తెకి ఈ రక్షణ అనుభవం లేదు, ఇదిగో ఈ లోపం ఉంది, తీసుకొచ్చి పడేయి ప్రభా. ఇదిగో నా కుమార్తెకి లేదా గర్భఫలాలు లేవు, ఈ లోపం ఉంది, తీసుకొచ్చి పడేయి ఆయన పాదాలు ఎదుట. ప్రభా నా కుటుంబీకులకి రక్షణ ఆనందం లేక లోకంలో జీవిస్తున్నారు, ఇదిగో తీసుకొచ్చి ఆయన పాదాలను ఎదుట పడేయి. ఏ లోపంతో మన కుటుంబీకులు ఆత్మీయ లోపంతో ఉండారో వాటిని రోజు ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు పాదాలు ఎదురు పడేయటమే. ప్రభు పాదంలో ఎదురు పడేస్తే ఏం జరుగుతుంది మీరు చెప్పండి. 30వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనం చివరిలో ఏమో రాయబడుతూ వచ్చింది, ఆయన వారిని, మరి ఆయన స్వస్థపరచాలంటే మనం ఏం చేయాలా? తీసుకొచ్చి ఆయన పాదాలు ఎదుటి పడేయటమే ప్రార్థనలో. ఇదిగో ప్రభా నీ పాదాలు ఎదుటి పడేస్తున్నా. నేను ఆరాధన చేసేటప్పుడు మీరు విన్నారా లేదో, ప్రతి ఒక్కరు ఆరాధన చేస్తారు. ఏమని? మీకు చెల్లిస్తున్నాను తండ్రి, మీకు ఆరాధిస్తున్నాను తండ్రి అంటారు. నేను ఆరాధన ఎట్లా చేస్తాను తెలుసా? ప్రభా నీ పరిశుద్ధమైన పాదములకు సమర్పిస్తున్నాను తండ్రి అంటే. నేను ఎప్పుడు ఆరాధన చేసినా ఖచ్చితంగా మాట్లాడ మరి సమర్పిస్తున్నాను. ఆరాధన అంటే ఏంటి అక్క? మరి నాకు ఇవ్వు ప్రభా అని అడుగుతామా? అది కాదు, సమర్పిస్తున్నాం. నేను చేసేది చెబుతున్నా, నీ పరిశుద్ధమైన పాదములకు సమర్పిస్తున్నాను తండ్రి అంట. ఎప్పుడు ఆరాధన చేసినా నాకు అదే గుర్తొచ్చింది. ఎందుకంటే ఆయన పాదాల కంటే నాకు ఇంకా ధన్యత ఏమని చెప్పండి. ఆయన పాదాల కంటే గొప్పదేముంది? ఆయన పాదాల దగ్గరికి వచ్చిన వారు ఎలా ఉండారు? ఆయన పాదాలు ఎదుటి పడవేయబడిన ప్రతి వ్యక్తి మరి అంతే. మనం ఏం చేయాలా? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అంటే ఆయన పాదముల యొద్ద కృతజ్ఞత. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే మనలో ఏ లోపం ఉందో అది ఆయన పాదాల దగ్గర తీసుకురావాలి. సపోజ్ ఒక మాట చెబుతా. ఇప్పుడు నా యొక్క భర్తకైనా భార్యకైనా నా వాళ్ళు ఉండారనుకోండి, నా తండ్రి రక్షణ లేదు, లేదా వాళ్ళు ఆరాధన చేయటం రాదు, తీసుకొచ్చి దేవుని దగ్గర పడేయటమే. నా తమ్ముడికి రక్షణ లేదు, దేవుని దగ్గర తీసుకురావటమే. అంటే ఎవరికైతే ఏ లోపమైతే ఉందో ఆ అంగహీనతని ప్రార్థనలో ప్రభు పాదం ఎదుటి పడేయటమే. ప్రభా నా పిల్లలు ఎన్నో రోజుల నుంచి మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేయడం రాదు, నువ్వు నేర్పించు. పడేయి దేవుని దగ్గర, దేవుడు కార్యం చేయకుండా ఉంటాడని చూడండి. అవునా కదా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? ఆయన పాదంలో ఎదుట పడేసిన ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది? మరి మనకెందుకు రాదు? ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలా? మన కుటుంబంలో ఆత్మీయ గుడ్డితనం ఎవరికుందో వాళ్ళు ప్రభు పాదంలో ఎదురు పడేయాలి. మన కుటుంబంలో ఎవరైతే ఆత్మీయ మోగతనం ఉంటారో వాళ్ళని ప్రభు పాదంలో ఎదురు పడేయాలి, ప్రార్థన జీవితం లేని వారు. మన కుటుంబంలో ఎవరైతే ఆత్మీయ కుంటితనం ఉందో వాళ్ళ ప్రభు పాదంలో ఎదురు పడాలి. ఇప్పుడు మన కుటుంబంలో కానీ మనలో కానీ, అంటే మన కుటుంబాన్ని కాదు మనలో కూడా ఎవరైతే ఎవరైతే ఆ లోపము కలిగి ఉండారో జీవితంలో, ఆ లోపం కలిగిన వారి లోపాలను మనం తీసుకొచ్చి ఏం చేయాలా? ప్రభు పాదంలో ఎదుట పడేయాలి. ఎక్కడ? ప్రభు పాదంలో ఎదుట పడేసి చూడు ఒకసారి. ఆ మాధుర్యాన్ని, ఆ రుచిని ఒకసారి చూడు. ఆ యొక్క మాధుర్యం ఎలా ఉంటుందో రుచి చూడు. అందుకే అంటాడు, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడని. ఒక్కసారి ఆయన పాదముల దగ్గర నుంచి పడాయి. మనం ఎన్ని దినాలు ఏం చేస్తున్నామంటే మన హృదయంలో పెట్టుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంతే. ప్రభు పాదం ఎదుటి పడేయట్లా. ప్రభు పాదం ఎదుటి తీసుకొచ్చి పడే. ప్రభు పాదముల ఎదుటికి వచ్చిన ఏ ఒక్కరైనా అస్వస్థతలు ఉందేరా? ప్రతి ఒక్కరూ స్వస్థత కలుగుతూ వచ్చారు కదా. మరి మనం ఏం చేయాలా? ప్రభు పాదముల ఎదుటి పడేయాలి. ప్రభా ఇదిగో నా కుమారుడికి నా కుమార్తెకి రక్షణ లేదు, వాళ్ళని పాదముల ఎదుటి పడేస్తున్నా, వాళ్ళకి రక్షణ ఇవ్వు. ఇదిగో నా కుమారుడికి నా కుమార్తెకి లేదా నా బంధువులకి నా ఇంటి వారికి నా పిల్లలకి గర్భఫలం లేదు, ఇదిగో నీ పాదముల ఎదుటి పడేస్తున్నా. స్వస్థపరుస్తాడు. ఎక్కడ ఏ గర్భఫలం రాకుండా శత్రువు ఆపుతుందో, దేహంలో ఏదైతే శరీరం గర్భఫలం రాకుండా ఆపుతుందో దాన్ని స్వస్థపరుస్తాడు. ఇంకా ఇదిగో నా పిల్లలకి నాకు ఈ అనారోగ్యం ఉందని ప్రభు పాదంలో ఎదుటి పడే దాని నుండి స్వస్థపరుస్తాడు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన పాదంలో ఎదుటి పడేసిన ప్రతి దాన్ని ఆయన స్వస్థపరుస్తున్నాడు లేదా? ఖచ్చితంగా ఆయన స్వస్థపరిచేవాడు ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన 4వ కోణం ఏంటంటే, మనం కానీ మన కుటుంబీకుల్లో కానీ మన బంధువుల్లో మన స్నేహితుల్లో కానీ స్థానిక సంఘంలో కానీ మందిరంలో కానీ
ఎవరైతే లోపాలు కలిగి బలహీనతలు కలిగి ఏవైతే లోపాలు కలిగి జీవిస్తున్నారో వారు ఆ లోపం నుండి విడుదల పొందడం కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన. కొంతమంది పేర్లు మనం బహిరంగంగా ప్రార్థన చేయొచ్చు, కొంతమంది పేర్లు మనం బహిరంగంగా ప్రార్థన చేయలేం. ఎందుకంటే అయ్యో నా కుమారుడు నా కుమార్తె గురించి బహిరంగంగా ప్రార్థన చేస్తే అందరూ ఏమనుకుంటారని మనం ప్రార్థన చేయం. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ చేయగలిగిన ప్రార్థన చేయి. ఎవరైనా చేస్తుంటే మనసులో కూడా ప్రార్థన చేసుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత వారి గురించి ప్రార్థన చేయి. ఏం చేయాలా? ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఎప్పుడైనా ప్రభు పాదముల ఎదుట పడేయండి. ప్రభు పాదముల ఎదుట పడేయండి. ఎప్పుడైతే ప్రభు పాదముల ఎదుట పడేస్తామో ఏం జరుగుతుంది? స్వస్థత. చూడండి, సాతానుడు అంటున్నాడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువు వారు ఉపవాసం ఉండకూడదని చూస్తున్నావు. 6వ వచనంలోనేమో నువ్వు కిందకు దూకి నీ పాదములు ఎప్పుడైనా రాతి తగలకుండా దూతలు కాపాడుతారంటున్నాడు. అసలు ఆయన పాదం ఎలాంటిది? ఆయన పాదాలు ఎదుట పడిన ప్రతి కూడా స్వస్థత ఎత్తున్నాడు ఆయన. అంటే ఆయన పాదాలు అనేకులు స్వస్థపరిచిన అనుభవంలోకి వస్తున్నాయి. కాబట్టి ఆయన పాదాలంతా తక్కువ అంచనా తీసేస్తున్నాడు సాతానుడు. నీ పాదాలు కింద తగిలితే కింద తగలకుండా కాపాడతారేమో అంటున్నాడు. పిచ్చోడా, నా పాదాలు కింద తగలటం కాదు, నా పాదాల దగ్గరకు వచ్చిన వారిని నేను త్రోసివేయకోకుండా వారి అవసరతలు తీర్చడం కొరకు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను రుజువుపరిచాడు అక్కడ. ఇదొక మర్మం. ఎన్నో వారం ఇది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలో 40 మర్మాలు అని చెప్పొచ్చు. 40 మర్మాలు. ఇది ఈరోజు ఎన్నో మర్మం? 15వ రోజు ఈరోజు. ఇంకెన్నో ఉన్నాయి? ఇంక 25 శనివారాలు ఉన్నాయి. ఇంకెన్ని? 25 శనివారాలు యేసుప్రభు వారి గురించి ముగించాలంటే కానీ ఎన్నెన్ని అనుభవాలు ప్రియులారా. కాబట్టి ఆత్మీయ అంగహీనత అంటే ఆత్మీయ లోపం ఏదైతే మనకి మన కుటుంబాల్లో ఆత్మీయంగా ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలా? ప్రభు పాదంలో ఎదుటి తీసుకొచ్చి పడేయాలి. ప్రభు నాలో ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నా, దేవుని సన్నిధికి నడవలేకపోతున్నా, దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నా, దేవుని సన్నిధిలో ఆరాధించలేకపోతున్నా, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మహింపరచలేకపోతున్నా. ఇదిగో ఈ లోపం నా జీవితంలో ఉంది, దీన్ని తీసే. కానీ మనం అందరం కూడా చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఆత్మీయ అంగహీనత. అంటే ఆత్మీయంగా మన జీవితంలో ఏదైతే లోపం ఉందో, లేదా మనకైనా మన కుటుంబంలో బంధువులు స్నేహితులైన ఎవరిలో అయితే ఆత్మీయ లోపం ఉందో, ఆత్మీయ అంగహీనత ఉందో దాన్ని తీసివేసుకోవడం కొరకు ఈరోజు మనం ఏం చేయాలా? మనలో ఉండా, మన కుటుంబీకుల్లో ఉండా, స్థానిక సంఘస్థుల్లో, బంధువుల్లో, తోటి స్నేహితుల్లో, తోటి విశ్వాసుల్లో ఎవరిలో ఉండా, రక్త సంబంధికులు ఉండా ఆ ఆత్మీయ అంగహీనత పోవడం కొరకు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనం. చాలండి. ఎవరు వచ్చారు? అనేకులు. అనేకులు అంటే ఎవరు? ఇక ఒకళ్ళని కాదు. ఇప్పుడు ఆత్మీయ గుడ్డివాడు అయిపోయాడు, ఆత్మీయ మగవాడు అయిపోయాడు, ఆత్మీయ కుంటివాడు అయిపోయాడు, ఆత్మీయ అంగహీనుడు అయిపోయాడు. ఇప్పుడు ఎవరుండారు? ఇంకా అనేకులు ఉండారు. ఎవరుండారు? అనేకులు అంటే మొదలైన అనేకులు. ఇంకా చాలా మంది ఉండారు. అనేకులు అంటే ఇంకెన్ని రోగాలు ఉండేవాళ్ళు ఉండారు కదా. రక్తస్రావం కలిగిన స్త్రీ. ఇంకెవరుండారు? పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి. ఇంకెంతమంది లేరు? చాలా మంది ఉండారు. మరి ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చారంటే ఇంకెన్ని రోగాలు ఉన్నాయో. మొదలైన వారు అనేకులు. అనేకులు అంటే 10 మంది అంటే 10 మంది అని రాసేవాడు కదా. 20 మంది అంటే 20 మంది అని రాసేవాడు. 100 మంది అంటే 100 మంది అని రాసేవాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అనేకులు. అబ్బో, చాలా మంది ఉంటారు. అనేక మందిలో అనేక రోగాలు. షుగర్లు ఆ దినాల్లో లేవులేండి. అనేక మందిలో అనేక రోగాలు ఆ దినాల్లో లేవులే అయ్యి నేను అనుకుంటాను. అనేక రోగాలు కలిగిన వారిని అందరూ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పాదం ఎదుట పడేయగానే వారందరినీ స్వస్థపరుస్తున్నాడు. అనేకమైన పరిస్థితుల్లో కూరుకుపోయి ఆత్మీయంగా అనేక విషయాలు తెలుసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. అనేక మంది ఆత్మీయ జీవితంలో అనేక మంది ఆత్మీయ విషయాలు చాలా మంది తెలుసుకోలేని వారు ఉన్నారు. ఆత్మీయులు అయినప్పటికీ, రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన వారు అయినప్పటికీ ఆత్మీయంగా ఎన్నో విషయాలు మర్మాలు తెలుసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రియులారా, బైబిల్ చెబుతున్నటువంటి మాట ఎన్నో మాట ఇది? 5వదిగా అనేకులను ఆయన ఏదో తీసుకొని వచ్చి
అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడేసేసారంట. ఓ పక్క గుడ్డోడు వెళ్ళిపోయాడు, స్వస్థత నుండి. మోగవాడు వెళ్ళిపోయాడు, కుంటివాడు వెళ్ళిపోయాడు, లోపాలు ఉన్నవాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా అనేక మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసుప్రభు పాదం దగ్గరికి ఏం చేయబడుతూ వచ్చారు? పడేయబడ్డారు. ఎట్లాంటి స్థితిలో ఉంటారు తెలుసా? మనం టిఫిన్ తిన్న తర్వాత బయట నుండి ఏడన్నా కొనుక్కొచ్చుకుంటే, టిఫిన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? నీళ్ళు తాగుతామా? మంచిదైతే నీళ్ళు తాగుతాం. టిఫిన్ తిన్న తర్వాత ఏడన్నా టిఫిన్ తెచ్చుకున్నప్పుడు ఎలా తెస్తాడు? మనం ఓ బాక్స్ తీసుకెళ్ళి, చిన్న క్యారేజీ తీసుకెళ్ళితే దాంట్లో పెట్టిస్తాడా? ఏం చేస్తాడు? ఓ పేపర్లో పొట్లం కట్టిస్తాడు. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాం? ఇంటికి తీసుకొచ్చి ఆ పొట్లం ఓపెన్ చేసి దాంట్లో చట్నీ ఉంటే చట్నీ కవర్లో కట్టి ఉండేది కాబట్టి అదంతా వేసుకుని ఏం చేస్తాం? ఒకప్పుడు చట్నీ కూడా దాంట్లోనే కట్టేవాళ్ళు, ఇప్పుడు కవర్లో కడుతున్నారు సపరేట్. వేసేసి ఏం చేస్తాము? చక్కగా తిన్నంత తిని మళ్ళీ ఆ కాగితాన్ని అంతా కూడా చుట్టేసేసి సైలెంట్గా ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. పక్కన పడేస్తాం లేదా? పక్కన పడేసామంటే మళ్ళీ దాన్ని ఏం చేస్తాం? తీసుకెళ్ళి చెత్త బండి వచ్చినప్పుడు చెత్తలో పడేస్తాం. అంటే అర్థం ఏంటి? అది మన ఇంట్లో ఉంచుకుంటామా? అంటే అనేకుల్ని ఎలా పడేశారంటే చెత్త కంటే హీనంగా ప్రభు దగ్గర పడేశారు. చెత్త కంటే హీనమైన స్థితిలో ఉంటారు. ఒక మాట చెప్పండి, హీనంగా కాదు, హీనమైన స్థితిలో ఉంటారు. చెత్త కంటే హీనంగా కాదు, చెత్త కంటే హీనమైన స్థితిలో ఉన్న వారిని ప్రభు పాదం ఎదుట పడేశారు. ప్రభు పాదం ఎదుట పడేశారు. ఎన్నో రోజుల నుంచి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నవారు, ఎన్నో రోజుల నుంచి విడుదల కొరకు ఎదురు చూస్తున్నవారు అనేక మంది ఉంటారు. ఈ అనేక మందిని యేసుప్రభు పాదం ఎదుటి పడేయగానే యేసుప్రభు వారు ఏం చేశాడు? అనేకుల్ని చూడండి, మత్తయి సువార్త 15:30 చివరిలో ఆయన వారిని స్వస్థపరిచాను. ఎవరిని స్వస్థపరిచాడండి? అనేకుల్ని. 1 ఆత్మీయ గురుడితనం కలిగిన వారు, 2 ఆత్మీయ మోగతనం, 3 ఆత్మీయ కుంటితనం, 4 ఆత్మీయ అంగహీనత కలిగిన వాడు, అంటే ఆత్మీయ లోపం కలిగిన వారు, 5 అనేకులు. ఏం జరుగుతూ వచ్చిందండి? అనేకులు తీసుకొచ్చి ఏం చేశాడు? ప్రభు పాదంలో ఎదుట తాను కాదు కానీ అనేకులు తీసుకొచ్చి పడేశారు. ప్రభా వీరిని కూడా స్వస్థపరచు, వీరిని కూడా స్వస్థపరచు. అనేక మంది ఎవరెవరి బలహీనతలు ఉండారు, ఎవరెవరి అక్కర్లో ఉండారు, ఎవరెవరి అవసరతలు ఉండారు, ఎవరెవరో ఏ బలహీనతల్లో ఏ బాధలో బాధించబడి ఉండారు, వాటన్నిటి నుండి స్వస్థతను అందుతున్నారు అనేకులు. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉండారు వాటన్నిటి నుండి కూడా ఏం జరుగుతూ వచ్చిందండి? స్వస్థత. ఆ పరిస్థితులన్నిటి నుండి కూడా విడుదల పొందుతూ వచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. ఏమని? యేసు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 15వ మర్మాన్ని ఈరోజు మనం చూసాం. ఏంటా మర్మం? ఈ మర్మాలే. ఏంటా మర్మం అంటే ఆయన పాదములకు తగలకోకుండా, రాతి తగలకోకుండా, ఆయన పాదములకు కదా, ఆయన పాదములు రాతి తగలకుండా కాపాడుతారేమో అని చెప్పి సాతానుడు చెబుతున్నాడు యేసు ప్రభుతో. అసలు ఆయన పాదముల దగ్గరికి వచ్చే వారిని ఆయన ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. అందుకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన పాదాలు వెళ్ళి రాయికి తగలటం కాదు, ఆయన పాదాల దగ్గరికి వచ్చిన వారిని ఆయన స్వస్థపరచడం కొరకు ఉపవాస ప్రార్థన. అది తండ్రి ద్వారా అధికారం పొందాడు. ఆ ఉపవాస ప్రార్థన దేని కొరకు అంటే అనేకులను స్వస్థపరచడం కొరకు. తండ్రి ద్వారా అధికారం పొందిన అధికారాన్ని దృఢపరుచుకుని తన ఉపవాస ప్రార్థన ద్వారా దృఢపరుచుకుని అనేకులను స్వస్థపరుస్తున్నాడు. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఉపవాస ప్రార్థన అయినా తర్వాత అనేక మంది కొంతకాలం యేసుప్రభు పాదం దగ్గరికి వస్తే యేసుప్రభు ఏం చేశాడు? ఆత్మీయ గుడ్డితనం కలిగిన వాడు వచ్చినా, భౌతికమైన గుడ్డితనం కలిగిన వాడు వచ్చినా వాడిని స్వస్థపరుస్తున్నాడు. ఆత్మీయ మోగతనం, భౌతికమైన అంటే దేహంగా మోగవాడైనప్పటికీ వాడిని స్వస్థపరుస్తున్నాడు. కుంటివాడైనప్పటికీ ఆత్మీయ కుంటితనం కలిగిన వాడిని కూడా స్వస్థపరుస్తున్నాడు. ఆత్మీయ బలహీనతలు కలిగిన అంటే ఆత్మీయ లోపాలు కలిగిన వాడిని కూడా స్వస్థపరుస్తున్నాడు. ఆత్మీయ లోపాలు ఏవైతే ఉండే వాటి నుండి స్వస్థపరుస్తున్నాడు. 5వదిగా చూడగా ఆత్మీయ బలహీనతలు, భౌతికమైన బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు, అంటే ఆత్మీయంగా బలహీనతలు ఉండా భౌతికంగా బలహీనతలు ఉండవాడిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడండి? స్వస్థపరుస్తున్నాడు. అంటే ఆయన పాదంలో ఎదుటి ఎవరైతే పడుతున్నారో ఆ పడిన వ్యక్తిలో ఏ అక్కరుందో, ఏ లోపం ఉందో, ఏ అవసరం ఉందో వాటన్నిటి నుండి విడుదల పొందుతున్నాడు. ఒకటని కాదు, ఆయన పాదంలో ఎదుట ఎన్ని బలహీనతలు ఉండవాడైనా సరే ప్రభు పాదం దగ్గర పడితే ప్రభు వాటి నుండి ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు వ్యభిచారం చేసిన స్త్రీ ఉంది, పాపములు చేసింది, పాపం నుండి స్వస్థతను పొందిందా లేదా? ప్రభు పాదం దగ్గరికి వచ్చినప్పుడు. మరి ఇంకా చూడగా ఇంకా చాలామంది ఉన్నారు ప్రభు పాదం దగ్గరికి వచ్చిన వారు. కుష్టి రోగం కలిగిన వారు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు స్వస్థపరచలా? చాలామంది ఉంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే
ప్రతి వ్యక్తి కూడా, ఇంకా చెప్పాలంటే ఒక మాట చెప్పమంటారా, బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? కూర్చుని ఉంటాడు, స్వస్థత లేదు. మరి ఆ వ్యక్తి యేసు ప్రభు రాగానే ఏం చేస్తాడు? ప్రభా నీ పాదాలు పట్టుకుంటే ఎట్టగొట్టినాను, స్వస్థపరచు ప్రభు అని. ప్రభు పాదాలను తాకి అనుభవం ఉండకపోవచ్చు కదా, లేదని అనుకోకూడదు కదా, ఉండొచ్చు కదా, ఉండకపోవడం కాదు, ఉండిద్ది కదా, ఉండొచ్చు కదా. ప్రభు పాదాలు సమీపంగానే ఉంటాయి కదా. ఇక లేచినాడో లేడు, కనీసం సాగిలిపడైనా సరే ప్రభు పాదాలు పట్టుకోలేడా? మరి ఆ వ్యక్తి కూడా ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన అనుభవే కదా. మరి ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని స్వస్థపరిచాడే. ఈరోజు మనం ఏ బలహీనతలతో ప్రభు దగ్గరికి వచ్చినా, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా ఇదిగో నా బలహీనతలు ఎలాంటివి, విశ్వాసంగా, ఆత్మీయంగా, భౌతికంగా ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నాను, వాటిని తీసే ప్రభు అని ప్రభు పాదం ఎదుటి మనం పడేస్తే ప్రభు ఖచ్చితంగా వాటిని తీసేస్తాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రభు తీసేస్తాడు. అంటే ఆ బలహీనతను తీసేస్తాడు. ఆత్మీయ గుడితనం, భౌతికమైన గుడితనం ఉండ ప్రభు పాదం దగ్గర రావాలా? ఆత్మీయ మోగతనం, భౌతికమైన మోగతనం ఉండ ప్రభు పాదం దగ్గర రావాలా? పడేయాలా? ఒకటి, భౌతికంగా గుడ్డివారైనా ఆత్మీయంగా గుడ్డివారైనా ప్రభు పాదం ఎదుటి పడేయాలి. 2, ఆత్మీయంగా అయినా భౌతికంగా అయినా మోగవారైనా ప్రభు పాదం ఎదుటి పడేయాలి. 3, ఆత్మీయంగా కుంటివారైనా భౌతికంగా కుంటివారైనా వారిని ప్రభు పాదం ఎదుటి పడాలి. 4, ఆత్మీయంగా లోపాలు కలిగి భౌతికమైన అంగహీనులు గుండా వారిని ప్రభు పాదం ఎదుటి పడేయాలి. 5, అనేకమైనటువంటి వేదనలతో ఉండా, ఎన్ని వేదనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని దుఃఖాలను అనిపిస్తున్నా, అనేక మందిలో నువ్వు కూడా ఉండా, నీవు కూడా ఎన్ని వేదనలు అనిపిస్తున్నా ఆ వేదనలు ప్రభు పాదం ఎదుటి తీసుకొచ్చి పడేయాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఆత్మీయ గుడితనం తీసేస్తాడు, భౌతికమైన గుడితనం తీసేస్తాడు, ఆత్మీయ మోగతనం తీసేస్తాడు, భౌతికమైన మోగతనం తీసేస్తాడు, ఇంకా ఆత్మీయ కుంటితనం తీసేస్తాడు, భౌతికమైన కుంటితనం తీసేస్తాడు, ఆత్మీయ అంగహీనత తీసేస్తాడు, భౌతికమైన అంగహీనత తీసేస్తాడు, ఆత్మీయ బలహీనత తీసేస్తాడు, భౌతికమైన బలహీనతలు కూడా తీసేస్తాడు. ఇవన్నీ ప్రభు తీసేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన పాదముల ఎదుటికి వచ్చి పడాలి. ఏం చేయాలా? ఆయన పాదముల ఎదుటికి వచ్చి పడితే ఈ 500 అనుభవం నుండి మనం ఏం చేస్తాము? స్వస్థతను పొందుతాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం. దీన్ని చదవకమును ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. ఎవరు చెబుతున్నారు? సాతానుడు. ఎవరు ఉపవాసం ఉన్నారు? యేసుప్రభు. యేసుప్రభు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటాడు కదా, నువ్వు ఇక్కడి నుంచి దూకి నీ పాదం ఎప్పుడైనా రాతి తగలకుండా దూతలకు ఆజ్ఞాపించి కాపాడుతాడని బైబిల్లో రాయబడుతూ దేవుని యొక్క గ్రంథం రాయబడి ఉంది కదా, నువ్వు అట్లా దూకు అని అంటాడు. కాబట్టి ఆయన పాదములు రాతికి తగలటానికి, ఆయన పాదాలు ఈ భూమి మీద తగలటానికి కాదు, భూమి మీద అంటే రాతికి తగలటానికి కాదు, ఆయన పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ అవసరతలు వచ్చినా వారిని స్వస్థపరచడానికి కూడా ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన పాదముల దగ్గరకు వచ్చి అనేకులు పడతారని తెలుసు, తెలీదా? నతానీయులు ఎక్కడున్నాడు? నతానీయులు ఎక్కడున్నాడండి? చెట్టు కింద ఉన్నాడు. నతానీయులు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏమంటాడు? నతానీయులు, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితనే అన్నాడా లేదా? అంటే ముందరే ఎరిగిన వాడుకైనా ఏం జరిగిద్దో ఎవరేం చేస్తారో మొదటే తెలిసినవాడు కదా. ఆయన పాదం ఎదుట అనేక మంది పడతారు కాబట్టి ఆయన పాదముల దగ్గరికి వచ్చి వారిని ఏమాత్రం త్రోసివేయకుండా వచ్చిన వారి అక్కలు తీర్చి వారిని స్వస్థపరచడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన పాదముల మీద ఎవరు పెడతారో ఆయన పాదముల మీద ఎవరైతే పడతారో వారు ఇది నాకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ స్వస్థత నాకు కలగలేదు అన్న మాట రాకుండా ఉండడం కొరకు ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి వారి అక్కర్లు తీర్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎవరు ఏ అక్కర్లతో వచ్చారు ఆయన పాదముల దగ్గరికి? గుడ్డివాడు తన గుడ్డితనం పోవడానికి వచ్చాడు, మోగవాడు తన మోగతనం పోవడానికి వచ్చాడు, కుంటివాడు తన కుంటితనం పోగొట్టుకోవడానికి వచ్చాడు, అంగహీనుడు తనలో ఉన్న లోపాలు పోగొట్టుకోవడానికి వచ్చాడు, మొదలైన అనేక మంది వారు బలహీనతలతో వచ్చారు. ఆ బలహీనతలు పోవడానికి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గర పాదం దగ్గర పడిన ప్రతి వ్యక్తి కూడా ఏమవుతూ వచ్చింది? ప్రభు ద్వారా స్వస్థతలు అంది తిరిగి వెళ్ళారు. ఏ ఒక్కడో కూడా స్వస్థతలు అందలేదు నేను అంటానికి అవకాశం లేదు. ఎందుకు? ప్రతి వ్యక్తి కూడా స్వస్థతలు అందేనని అనుభవం మనం చూస్తున్నాం. ఈరోజు యేసు ప్రభు పాదం దగ్గర ఆనాడే ప్రభువును చూసి ప్రభు పాదముల ఎదుట పడి, అలాగూ మనము కూడా ప్రభు పాదముల ఎద్దుకు వచ్చి ప్రభు పాదముల ఎద్దు పడినట్లయితే ప్రభు మన ఎడలో కూడా గొప్ప అద్భుతాలు జరిగించేవాడుగా ఉంటాడు. అద్భుతాలను మన జీవితంలో చూడాలంటే ప్రభు దగ్గరికి రావాలి.
ఏదైతే మన జీవితాల్లో సంభవించి ఉందో దాన్ని పోవటం కొరకు ప్రభు దగ్గరికి రావాలి. ఆత్మీయంగా మన జీవితాల్లో ఏదైతే ఆత్మీయ గుడ్డితనం వచ్చిందో, ఏదైతే ఆత్మీయ మోగతనం ఉందో, ఏదైతే ఆత్మీయ కుండితనం, ఏదైతే ఆత్మీయ అంగహీనత ఉందో, ఏదైతే ఆత్మీయ బలహీనత ఉండో అవన్నీ పోవటం కొరకు మనం ఏం చేయాలా? ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నేను ఈ స్థితిలో ఉండా, ప్రభా నేను ఈ పరిస్థితిలో ఉండా, ప్రభా నేను ఎలాంటి స్థితిలో ఉండా, నాలో ఉండా ఈ 500 అనుభవాన్ని తీసివేయి. లేదా నా కుటుంబీకులు, నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు ఎవరినైతే ఇట్లాంటి అనుభవాలు ఉండే వీటిని తీసే ప్రభు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అట్లాంటి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు? మనలో ఉన్న బలహీనతలను ప్రభు తీసివేస్తాడు. తీసివేసి ఆయన ఒక క్రొత్త అనుభవంలో మనల్ని నడిపిస్తాడు. క్రొత్త అనుభవంలో మనల్ని నడిపిస్తాడు. కానీ మన జీవితంలో ఆత్మీయ బలహీనతలు కానీ, ఆత్మీయ గుడ్డితనం, ఆత్మీయ కుండితనం, ఆత్మీయ అంగహీనత, ఆత్మీయ ఏదైతే మోగతనం ఉందో వాటిని పోవటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. వాటన్నిటి కొరకు మనం ఏం చేయాలి? ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా ఇదిగో నా కుటుంబంలో ఆత్మీయ గుడ్డితనం ఉంది, ఆత్మీయ మోగతనం అంటే ప్రార్థన చేయలేని జీవితం ఉంది, ఆత్మీయ కుండితనం ఉంది, నీ సన్నిధికి రాలేని జీవితం, ఆత్మీయ లోపాలు ఉండే నా కుటుంబంలో దేవా, ఆత్మీయంగా బలహీనతలు ఎన్నో ఉండే, వాటన్నిటి నువ్వు తీసివేయి. భౌతికంగా కూడా ఇలాంటి వారు ఉన్నారు. భౌతికంగా గుడ్డివారు, కుంటివారు, మోగవారు, అంగహీనులు, ఇంకా ఎంతో మంది ఉన్నారు, నడవలేని వారు, కుంటివారు, వీళ్ళందరూ బలహీనత కలిగినారు. ఇవి తీసేయి, ఆత్మీయంగా ఉండే ఇవి కూడా తీసేసి ఏం చేయమనాలా? మమ్మల్ని స్వస్థపరచు ప్రభా, నీ పాదముల ఎదుటికి మేము వచ్చాం, మా కుటుంబాన్ని మీ పాదముల ఎదుట, ప్రార్థనలో మీ పాదముల ఎదుట పడేస్తున్నాం, మీరేం చేయాలా? స్వస్థపరచు ప్రభా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడండి? స్వస్థపరుస్తాడు. ఏమన్నాడు? మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఇప్పుడు ఆయన స్వస్థపరుస్తున్నాడు లేదా? మత్తయి సువార్త 15:30 చివరిలో ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి దేవుని కుమారుడు, దేవుని ద్వారా సర్వాధికారం కలిగినటువంటి దేవుని కుమారుని యొక్క పాదముల ఎదుటికి మనం వచ్చి పడితే మన అక్కర్లో, మన అవసరతలో, మనం ఏ అవసరతలో, ఏ అక్కర్లో ఉన్నాం, ఏ దుఃఖంలో, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ కష్టంలో, ఏ శ్రమలో, ఎటువంటి మానసికమైన వేదనలు ఉన్నామో అవన్నీ కూడా ప్రభు పాదముల ఎదుటి తీసుకొచ్చి పడేస్తే ప్రభు ఏం చేస్తాడు? వాటి నుండి స్వస్థత ఇస్తాడు, వాటి నుండి విడుదల ఇస్తాడు. స్వస్థత అంటే ఆ బలహీనత నుంచి విడుదల పొందటం. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ప్రభు పాదముల దగ్గరికి వచ్చి ఉండొచ్చు, ఎటువంటి కష్టం, ఎటువంటి బాధ, ఎటువంటి దుఃఖమైన, ఎటువంటి వేదనైనా, ఎటువంటి పరిస్థితులను బట్టి ప్రభు పాదముల దగ్గరికి వచ్చేవో ఆ పరిస్థితులన్నీ ప్రభు పాదముల ఎదుటి పడాయి. ప్రభు ఏం చేస్తాడు? వాటి నుండి స్వస్థత అంటే వాటి నుండి విడుదల ఇస్తాడు. అట్టి విడుదల నీవు, నేను, మనందరం కూడా ప్రభు పాదముల ఎదుట మనకున్న అక్కర్ల నిమిత్తమే, అవసరత నిమిత్తమే ప్రభు పాదముల ఎదుటి పడేసుకుని ప్రభు పాదముల ఎదుటికి వచ్చిన మన జీవితాల్లో ప్రభు ద్వారా విడుదల అంటే స్వస్థత పొందినట్లు, ప్రభు ద్వారా గొప్ప విమోచన, ఏ పరిస్థితులు ఏవైతే మనం వెంటాడుతున్నాయో వాటి నుండి విమోచించబడినట్లు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది మన కుటుంబం కొరకే కాదు, మందిరం కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రభా మందిరానికి ఉన్నటువంటి పరిస్థితులు ఎరిగింది దేవుడి, మందిరానికి ఉన్నటువంటి మరి పరిస్థితులన్నిటి కూడా నీ ఎదుటుండే కాబట్టి ప్రభా మరి శత్రు కార్యాలు ఏం జరగకోకుండా, దేవుని మందిరం పని ఆపుకోకుండా, ఏదైతే దేవుని మందిరం పని గత దినాల్లో జరగకోకుండా శత్రు ఆపుతూ వచ్చిందో ఆ శత్రు కార్యాలన్నీ కూడా లయపరచు దేవా. మీ పాదముల దగ్గరికి వస్తున్నాం. మాకు ఈరోజు మా మందిరం ఏదైతే, మా మందిరం కాదు, మీ మందిరం ఏదైతే కట్టబడుకోకుండా దుష్టుడు బంధకాలతో బంధించేసి ఆపేసి ఉంటాడో వాటి నుండి విడుదల ప్రభా. ఏం చేయాల? విడుదల. యేసు ప్రభు పాదము ఎదురు తీసుకొచ్చి పడే ప్రభా, మందిరం మాకు అవసరం, మందిరం కట్టుకోవడానికి సహాయం దయచే. గత 3 రోజులు ఉపవాస ప్రార్థన మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. మనుషుల సహాయం వ్యర్థం, దేవుని సహాయం మనకు కావాలి. ఆ దేవుని సహాయం వలన సోర కార్యములు మనం జరిగిస్తామని రాయబడుతూ వచ్చాడు. విజయవంతమైన కార్యాలు 3 రోజులు ఎంతో గొప్పగా హృదయమార ప్రార్థన చేసాం. మనం అందరం కూడా ఎంతో సంతోషం. భౌతికంగా లోకంలో ఉండే వారికి పండుగ ఏమో కానీ మనకైతే ఉపవాస పండుగలు మనకు జరుగుతూ వచ్చినాయి. గొప్ప పండగలాగా మనం జరుగుతూ వచ్చు. నాకైతే నిజమైన పండగ కంటే కూడా గొప్ప పండగలాగా అనిపించింది. 31st ఫస్ట్ క్రిస్మస్ జరుగుతాయి కదా, వాటికంటే కూడా గొప్ప పండగలాగా అనిపించింది ఈ యొక్క 3 దినాల పండుగ. అంత గొప్పగా జరుపుకున్నాం. ఈరోజు కూడా ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన. ఏమని? ప్రభువా మాకు మీరే మా మందిరం ఏదైతే అనేకుల చేతులు బంధించబడి ఉందో దాని నుండి విడుదల. ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్రదర్ మందిర స్థలము తను కొనుక్కున్న దాంట్లో మందిర స్థలం వేసుకోమన్నాడు కాబట్టి దాంట్లో రేకుల షెడ్ వేసుకోబోతున్నాం. ప్రభువా దాంట్లో నివసించబోవటానికి, దాంట్లో రేకుల షెడ్ వేసుకోవడానికి విడుదల మాకు దయచేయి. ఈ ప్రాంతం నుంచి, ఇప్పుడు మనం ఉన్న స్థలం నుంచి విడుదల కావాలా, పరిస్థితుల నుంచి విడుదల కావాలా, అన్నిటి నుండి కూడా ఎటువంటి అబ్జెక్షన్లు, ఆటంకాలు లేకుండా దేవుని మందిర పని సమృద్ధిగా చక్కగా జరగడం కొరకు ప్రతి ఒక్క ఆటంకాల అభ్యంతరం ఇప్పుడు దాకా మన మందిరానికి వచ్చినాయి అర్షద్దాకి, వాటి నుండి విడుదల పొంది ఆయన పాదంలో ఎదుటి పడేస్తే
వాటి నుండి విడుదల ఇస్తాడు, విమోచిస్తాడు. అంటే స్వస్థత అంటే విమోచించి ఆ దేవుని మందిర పని దేవుడే ముందులోనే జరిగిస్తాడు. ఇన్ని దినాలు బంధించబడి ఉండొచ్చు, ఇన్ని దినాలు శత్రువు చేత బంధించబడిన అనుభవం వచ్చి ఉండొచ్చు. ఇప్పుడే కాదు, రేపు మనం ప్రభు పాదంలో ఎదుటి పడేద్దాం, ప్రభు ఆ మందిరం పని. కాబట్టి ఎవరైతే బ్రదర్ ఇస్తున్నారో ఆ కుటుంబాన్ని దీవించండి. ఆ మందిర స్థలాన్ని కూడా ప్రభా మరి అది మీ చిత్తమైతే అక్కడ మందిరం రేగు షెడ్ వేసుకోబోతుండగా దానికి కావాల్సిన వనరులు అన్ని సమకూర్చి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా చేస్తాడు. ఖచ్చితంగా దేవుని చిత్తమైతే, దేవుని నిర్ణయం ఉంటే మరి వచ్చే వారంలో దేవుని మందిరం పని ఆరంభిస్తాం. ఈ మందిరం పని కొరకు ప్రార్థన చేయండి. ఏ ఆటంకాలు లేకుండా, ఏ అభ్యంతరాలు లేకుండా. మన తిమోతిని చెబుతూ వచ్చాడు, లేదా అంతకుముందు కూడా చెబుతూ వచ్చాడు, రాజన్న కూడా చెబుతాడు, సన్బుల్లట కానీ ఎంతోమంది దేవుని మందిర దేవుని యొక్క ప్రాకారాలు కట్టేటప్పుడు ఆటంకాలు ఉన్నాయి. అయినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? 52 దినముల్లో అది సంపూర్తి చేసే గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఈరోజు మనం మందిరం విషయంలో ఎంత అక్కర్లు కలిగి ఉండాం. ఇక్కడి నుండి విడుదల కావాలి, ప్రజల నుండి విడుదల కావాలి, ఆటంకపరిచే వారి నుండి విడుదల కావాలి. ఈ విడుదల కావాలంటే మనం ఏం చేయాలా? ప్రభు పాదంలో ఎదురు తీసుకొచ్చి పడేయాలి. ప్రభు మాకు మందిరం కావాలి. ఎవరైతే బ్రదర్ ఇచ్చాడో ఆ బ్రదర్ని దీవించండి. ఇంకా దేని కొరకు మీరు ప్రార్థన చేయదు. కొన్ని ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, నువ్వు ఎక్కడ ఏర్పరచుకుంటావో, ఎక్కడ నీ చిత్తం అంటారు. ఇక ఎక్కడ చిత్తం కాదు, ఆల్రెడీ దేవుని చిత్తాన్ని కనుక్కునే, దేవుని చిత్త ప్రకారమే ఉపవాస ప్రార్థన పెట్టి దేవుని చిత్తం తెలుసుకునే ముందరికి వెళ్తుంది. ఎక్కడో ప్రభాని ప్రార్థన చేస్తున్నాం అంటే మళ్ళీ అవిశ్వాసం ఉన్నట్టే, మనం ఇష్టపడినట్టే. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభా ఫలానా చోట నువ్వు ఏర్పరిచేవు, అది నీకు ఇష్టమైందని నువ్వు తెలియపరుస్తున్నావు, కాబట్టి ఆ ప్రాంతంలో మందిరం కట్టుకోవడానికి అవసరతలు తీర్చు. అట్లా విశ్వాసంగా మనం ఆ అవసరతలు తీర్చబట్టం కొరకు, ఆ విడుదల కొరకు, ఈ బంధించే బంధకాల నుంచి విడుదల పొంది దేవుని మందిరం కట్టబట్టం కొరకు మనం ప్రార్థన చేస్తే, ఆయన పాదంలో ఎదుటి పడేస్తే ఆయన ఖచ్చితంగా స్వస్థత అంటే విడుదల ఇస్తాడు. ఈ పరిస్థితులు, ఈ ప్రాంతంలో జరిగే పరిస్థితుల నుంచి కూడా వీటన్నిటి నుంచి విడుదలిచ్చి మనం కొత్త మందిరంలో ప్రవేశించడానికి అనుమతిస్తాడు. మనం ఏం చేయాలా? ఆయన పాదంలో ఎదుటి తీసుకొచ్చి పడేయాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన ప్రార్థన అట్టి గొప్ప అనుభవంలోకి రావాలి. యేసు ప్రభు వారి యొక్క పాదంలో ఎదుటికి మన ప్రార్థన తీసుకొద్దాం. మన కుటుంబంలో మనలో ఆత్మీయ గుడితనం ఉందా? ఆత్మీయ మోగతనం ఉందా? భౌతికమైన మోగతనం, భౌతికమైన గుడితనం ఉందా? ఆత్మీయ కుంటితనం, భౌతికమైన కుంటితనాలు ఉండయా? ఆత్మీయ అంగహీనత, భౌతికమైన అంగహీనత లోపాలు ఉండయా? ఆత్మీయ బలహీనతలు, భౌతికమైన బలహీనతలు ఉండయా? ఏవేవి వేటి కొరకు ఏవి మనల్ని బాధ పెడుతున్నాయో అవన్నీ ప్రభు పాదం ఎదుటి తీసుకొచ్చి పడేయండి. ప్రభు పాదముల దగ్గర తీసుకొస్తే ప్రార్థనలో అంటే మనం ప్రార్థన చేస్తుంటే మన నోటి ద్వారా మన హృదయమారా ప్రభు పాదం ఎదుటికి వెళ్ళాలి. ఎవరి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం? అప్పుడు ఏం జరిగింది? ఆ ప్రార్థన ప్రభు వింటాడు. ప్రభు ఏం చేస్తాడు? మనం ఏదైతే ప్రార్థన ద్వారా అంటే మన నోట్లో నుండి, మన హృదయం నుండి వచ్చే ప్రార్థన ఏదైతే చేస్తున్నాం దాని ద్వారా ఎవరినైతే ఆ ప్రార్థన అనుభవం, ఎవరి పేరునైతే మనం సంబోధించి వారు కూడా ప్రార్థన చేస్తున్నామో, అంటే వారి గురించి ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో అదే ప్రభు యొక్క పాదంలో ఎదురు తీసుకురావటం. ఎవరి గురించి ప్రార్థన చేస్తాం వాటి నుండి ప్రభు విడుదలస్తాడు. అటు గొప్ప విడుదల ప్రభు ఇచ్చినట్లు ఏంటక్క దేవుని మాటలు చెప్పేటప్పుడు వినాలి. కాబట్టి అటు వాటి నుండి దేవుడు విడుదల ఇచ్చినట్లు మనం ఏం చేయాలా? ప్రార్థన. అటు గొప్ప ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లు, అటు గొప్ప ప్రార్థన అనుభవాన్ని మనం పొందుకున్నట్లు. కాబట్టి మనం అందరం కూడా మనకి ఏ అవసరతలుండా, అనారోగ్యాలుండా, బలహీనతలుండా, బాధలుండా, దుఃఖాలుండా, శ్రమలుండా, ఇబ్బందులుండా, ఏ లోపాలుండా ప్రభు పాదముల దగ్గర తీసుకొచ్చి పడేద్దాం. ప్రభువే వాటన్నిటి నుండి స్వస్థపరచులాగన, అంటే వాటన్నిటి నుంచి విడుదలిచ్చులాగన గొప్ప ప్రార్థన. నిజంగా వాళ్ళు ప్రభువు మీద నమ్మకంతో ప్రభు పాదం దగ్గరికి తీసుకొచ్చి పడేశారు. మనం కూడా నమ్మకంతో, విశ్వాసంతో ఇది ప్రభు చేయగలడని, ఇది ప్రభు వల్ల అవుతుందని ప్రభు పాదముల దగ్గర తీసుకొచ్చి మన అక్కర్లు పడేస్తే, ప్రభు పాదముల దగ్గర పడేస్తే ప్రభు వాటి నుండి మనకు విడుదలిస్తాడు. అట్టి విడుదల ప్రభు పాదం దగ్గర పడేసే మన ప్రార్థన ద్వారా, ఏదైతే మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో ప్రభు పాదంలో ఎదుటి ఏదైతే పడేస్తున్నామో ఆ ప్రార్థన ద్వారా అన్ని అవసరతల నుండి మనకు కలిగిన వాటిని ఏవేవైతే వాటి నుండి గొప్ప విడుదల ప్రభు అనుగ్రహించినట్లు మందిరము కూడా గొప్ప విడుదల ఇచ్చి నూతనమైన మందిరం కట్టబట్టడానికి కూడా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి.